దేవుళ్ళ కంటే కూడా మహర్షులు గొప్పవారండి, భగవంతుడి కంటే కూడా మహర్షులు గొప్పవారండి. దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, దండకమండలంబులను ధారుణినంతయునేలినారు, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి, కోదండధరాధినాథులు పదమ్ముల వ్రాలగ చూచి చూడనట్లుండిరి. వరికంటెను మహోన్నతులీ జగమందు గల్గిరి, వారి కంటెను మహోన్నతులీ జగమందు గల్గిరే, కొండలు త్రవ్వుటెందులకు వెర్రి మానవా, కొండలు త్రవ్వుటెందులకు ఈ వెర్రి మానవా, కొండలు త్రవ్వుటెందులకు గుప్పెడు గుండెను బట్టుకొమ్మికన్. కొండలు తవ్వాం, మేడలు కట్టాం, గుండెలు బద్దలు కొట్టాం కాదండి, గుండెల్లో ఉన్న సత్యాన్ని బద్దలు కొట్టి బయటికి లాగలగాలి. దానికి జపము, తపం, మౌనము, ధ్యానమే శరణ్యం. అంత యోగశక్తి అయింది. అలా నిలబడిపోయాడు, ప్రాణం నిలబడిపోయింది. ప్రాణవాయువును బంధించి పారేశాడు. ఏ నొప్పి తెలియట్లేదు. 10 రోజులైనా ఆయన అలాగే ఉండేసరికి దారిని వెళ్ళే వాళ్ళకి అనుమానం వచ్చి భటులకు చెప్పారు, మీరు చచ్చిపోయాడు అనుకుంటారు, చచ్చిపోలేదు చూడండి అయ్యా అని చెప్పిస్తే ఈ రాజ్యం ఉంటుందా అన్నారు. ఈ భటులకు భయం వేసి రాజుగారికి చెప్పారు, అయ్యబాయ్ ఇంకా బతుకున్నాడా 10 రోజులు, 10 × 24, అయ్యబాయ్ 240 గంటలు బతుకున్నాడా, ఆయన మనిషేనా చూడ్డానికి వచ్చాడు. అప్పటికి ఈ మహర్షి మౌన దీక్ష ముగిసింది. ఆశ్చర్యపోయారు చూశాడు. రాజుని ఆ మహర్షి ఏమీ అనకపోగా తన కర్మ కొద్దీ జరిగిందే అనుకున్నాడు. కాబట్టి మహర్షి క్షమించమని అడిగే యోగ్యత కూడా లేనివాడిని అని దాని మించి దించి ఆ శూలాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తే 10-15 రోజులుగా అది లోపలే ఉండడం వల్ల ఎంత లాగినా రాలేదండి. చివరికి తొడల మధ్యలో దాన్ని కోసేశారు, మిగిలింది లాగారు. అప్పుడు ఆ శూలం భాగం ఆయన కడుపులో ఉండిపోయింది. ఆ భాగాన్ని సంస్కృతంలో అణిహి అంటారు. అణి కడుపులో ఉండడం వల్ల ఆ రోజు నుంచి ఆ మహానుభావుని అణిమాండవ్యుడు అణిమాండవ్యుడు అన్నారు. అది మన మహర్షుల చరిత్ర. అటువంటి వాళ్ళు పుట్టిన భూమి. అడుగడుక్కి ఈ దేశంలో మహర్షులే ఉండేవారు. ఇవాళ ఉంటున్నారు. ఎటువంటి వాళ్ళు మనకు తెలుసు. ఒక్కోటి దగ్గర 1000 కోట్లు ఉంటాయి లాగితే. మహర్షులు అంటే వాళ్ళు. వజ్రవేడి పట్టుకొచ్చి అక్కడ పారేస్తే ఎవరు పారేశారో తెలుసు, ఎందుకు జరిగిందో తెలుసు. అయినా మౌన దీక్షలో ఉన్నాను కాబట్టి నేను నోరు విప్పను, ఏం జరిగినా జరగని అని అలాగే ఉండిపోయాడు. అప్పుడు ఆ అణితో సహా ఉన్నాక ఈ రాజుకి ఏం చేయాలో తెలియక కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడిగి నన్ను క్షమించండి అంటే, రాజా నువ్వు అజ్ఞానంలో పడి ఉండొచ్చు, కానీ నీ ధర్మం నువ్వు నిర్వర్తించవు, అలాగే కొనసాగించు అన్నాడు. ఇంకేం అనలేదు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, నా విషయంలో నీ నిర్ణయం తప్పు కావచ్చు, కానీ నేరస్తులందరినీ వదిలిపెట్టి ఏదో శాంతి శాంతి అని బోధిద్దామని చూడక ఎవడో మారడు, వేసేయవలసిందే అని చెప్పి. అది ఆయన ధర్మం. నాకు అన్యాయం జరగచ్చు, అంత మాత్రం చేత వ్యవస్థ అంతా మారిపోవాలంటే అలాగా అలా నేరస్తులను విడిచిపెడతారు. రేపొద్దున వాళ్ళు విమానాలు హైజాక్ చేసేస్తారు. ఆయన ఏం కోరలేదు. పైగా నా కర్మవశాత్తు జరిగిందయా, నేను తేల్చుకుంటా అన్నాడు. ఇదే యోగశక్తితో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అణిమాండవ్యుడు వచ్చాట అంటే ఈయన కీర్తి తపస్సు కారణంగా అక్కడ కూడా వ్యాపించింది పితృలోకానికి. అణిమాండవ్యుడెవరు, ఆయన మాండవ్యుడు కదా అన్నాడు. ఆయనకి తెలియదు పాపం. ఆయన మాండవ్యుడు కదా, ఈ అణి నీకోసమేనయ్యా, వస్తాడు, ఆనబేడ సదుకో అని చెప్పారు. ఆయన వెళ్ళి అడిగాడు స్పష్టంగా, నాకెందుకు వేశారు ఈ శిక్ష? ఏదో జన్మాంతరంలో నేను ఘోరమో నేరమో చేయకపోతే నాకు ఇది పడదు, కేవలం రాజు అజ్ఞానం కారణంగా పడిందని నేను అనుకోవటంలా, నాకు చెప్పండి అన్నాడు. యమధర్మరాజు కంగాపడి చిత్రగుప్త అని బెల్లం నొక్కాడు. వాడు వచ్చాడు. డైరీతి అన్నాడు. చూశారు, అందులో ఉంది, నువ్వు 6 ఏళ్ల వయస్సులో తోటలో పువ్వుల మీద తిరుగుతూ ఉన్న తూనీగలను పట్టుకుని ఈత ముళ్ళు దానికి లోపల గుచ్చావు, అందుకని నీకు శిక్ష పడింది. మనం గమనిద్దాం ఒక విషయం, అది న్యాయమా ధర్మమా ఆ చర్చ పక్కనట్టండి. ఒక తూనీగకి ఈత ముళ్ళు గుచ్చుకోవడం అనేది ఎంత బాధ అంటే మనిషికి శూలారోపణం జరిగినంత బాధ. ఏ జీవి విషయంలోనైనా మనం అలా ఆలోచించాలి. చీమే కదా, దోమే కదా, ఇంకో చేపే కదా, చస్తే ఎంత, బతికితే ఎంత అని ఆలోచించద్దండి. చేపల్ని పనిగట్టుకుని చెరువుల్లో వేసి పెంచి చంపుతున్నాము అంటే ఇంతకంటే పాపం ఇంకోటి లేదు.
ఆలోచింతురుగాక. ఓ జిల్లా చేప జిల్లా, ఓ జిల్లా రొయ్య జిల్లా అయిపోయింది నేను పుట్టిన జిల్లా. నమస్కారం మీకు అందరికీ. పేరెట్టారు, ఓ జిల్లా చేప జిల్లాట, ఓ జిల్లా రొయ్య జిల్లాట. ఏది చేప ఏది రోజో మీరు తెలుసుకోండి. మాకు ఈ జన్మకు తినే అవకాశం లేదు. ఏం చేద్దాము? ఇంకో జన్మ ఎత్తాలి. పుట్టించి చంపుతున్నామండి మనం జీవులను. ఆహారం అది కూడా మనం తినడం కోసం కదా, మా విదేశాల కోసం పెట్టులో పెట్టి పంపిస్తున్నారు. కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. కాదని చెప్పకూడదు. మనిషి బతకడానికి ఇన్ని జీవులను చంపేయాలా? పైగా పుట్టించి మరీ చంపేయాలా? చంపడం కోసం పుట్టిస్తారా? మన పిల్లల జోలికి ఎవరన్నా వస్తే మనకి ఎంత బాధగా ఉంటుందండి. మొత్తం ముక్కోడి దేవతలకి ముక్కేస్తామే, సకల జీవుల్ని చంపేస్తామే. అవి జంతువులు కావా? అవి జీవులు కావా? వాటికి పిల్లలు లేవా? ఓ తల్లి కూడా చచ్చిపోతుంటే పిల్ల కూడా అనుకోదా? లేదండి రేపు బోగొచ్చి బావొచ్చాడు కోసేవే అంతే. బావనే కోసేయి, కోడెందుకు? శనొదిరిపోతుంది. అప్పుడు కోడి ఏమనుకుంటుంది? రేపు పొద్దున్న వీడి బావ కోడే పుడతాడు, నేను బావనే పుడతా, కోసేత్తా అనుకుంటుంది. ఖాయం బావరాగానే కోడిని కోసేస్తే బావమరది ఇద్దరు కోళ్ళే పుడతారు. ఈ కోడి బావై పుడుతుంది, ఇద్దరిని కోసేస్తారు. బావొచ్చాడు కోసే. నీ బావను సంతోషించడం కోసం, నీ బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కోడిని హత్య చేస్తావా? తప్పేనండి అది. మనం మనుషులం కాబట్టి మనకు మాట్లాడుకునే శక్తి ఉంది, కాబట్టి మనకు ఆలోచించే శక్తి ఉంది, కాబట్టి మనం ఎంత అజ్ఞానంలో ఉంటామంటే మనం ఒక్కడమే, ఇంకే జీవులు అక్కర్లేదు ఇక్కడ. మన కోసమే సృష్టి అంతా. ఎంత దరిద్రపు మాట, ఎంత భయంకరమైన మాట ఇది. వ్యాస మహర్షి భారతంలో చెబుతాడు, ఒక పేడ పురుగు కంటే ఏ మనిషి అయినా తాను గొప్పవాడు అనుకుంటే అంతకంటే మూర్ఖుడు ఇంకొకడు లేడని చెప్పాడు ఆయన. ఒక మలంలో పుట్టే పేడ పురుగు ఎంతో మనము అంతే. అంతకంటే ఏ రకంగానూ గొప్పవాళ్ళం. మనకున్న ఆనందాలు దానికి ఉన్నాయి, మనకున్న భోగాలు అది అనుభవిస్తోంది, మనకున్న ఆహారం దానికి ఉంది, మనకున్న రాగద్వేషాలు దానికి ఉన్నాయి. ఎవడి వైభవాలు వాడుకుంటాయండి. మనమే గొప్పవాళ్ళం అనుకోకూడదు. ఈ కథల తాత్పర్యం అంతా అది. తూనీగని కూర్చోబోయ కింద నుంచి అది వెలవెల్లాడి చచ్చిపోయింది అంటే మాండవ్యుడు కూడా ఒక క్షణం దీర్ఘంగా నిట్టూర్చాడు. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను, తప్పే. కానీ యమధర్మరాజా, నీ ధర్మశాస్త్రాన్ని తిరగరాసుకో. నా వయస్సు ఎంత? 6 ఏళ్ళని చెప్పావు. 10 ఏళ్ల వరకు పిల్లలు చేసిన తప్పులకు శిక్షలు తల్లిదండ్రులకు పడాలి, పిల్లలకు పడకూడదన్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ల లోపు పిల్లలు ఏ తప్పు చేసినా ఆ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులది. ప్రభుత్వాలు చట్టాలు వేయకపోయినా యముడు వేసేస్తాడు. 10 నుంచి 20 ఏళ్ల వరకు పిల్లలు తప్పు చేస్తే సగం దోషం వాళ్ళది, సగం దోషం తల్లిదండ్రులది. 20 ఏళ్ల తర్వాత తప్పు కాదు, ఘోరం కాదు, నేరం కాదు, ఏం చేసినా మొత్తం వాడిది, మనకి సంబంధం లేదు. 20వ పుట్టినరోజు చేసామంటే అయిపోయినట్టే లెక్క. కటీఫ్ నీ జట్టు పీస్. ధర్మశాస్త్రం అంతే. ఇంకా పాముకుంటున్నాడు అంటే ఈ తండ్రి ధృతరాష్ట్రుడు అయ్యాడు, వీడు నాశనం అవుతాడు. 20 ఏళ్ళు అయ్యాక వదిలేయాలంతే. వదిలేయడం అంటే పట్టించుకోవద్దని కాదు, ఊరికే పాముకోవద్దు. ఇంకా అడిగితే చెప్పు, లేకపోతే ఊరుకో అంతే. ఇంకా మనం అప్పుడు చూసుకో, వాడికి 20 ఏళ్ళు వచ్చాయంటే తండ్రి ఖచ్చితంగా 50 దాడతాయి కదండి. ఇంకంతే, ఆధ్యాత్మిక మార్గంలో పడాలి. ఇంకా అప్పుడు తర్వాత పెళ్లి ప్రయత్నం. 20కి పెళ్లి చేయం కదా, ఇప్పుడు వయసును కూడా పెంచేశారు కదా బాగా. అందుకని 25కి ఇప్పుడు ఆయన పెళ్లి కూడా అయింది. మా ఇద్దరిని పంపేసి గృహప్రవేశం చేయించేసి మీ పాటలు మీరు పాడండి, ఫోన్ చేస్తే మాట్లాడతాం, లేత లేదు అంతే. పెళ్ళయి కోడలో కొడుకు కాపురం చేసుకుంటుండగా శుభ్రంగా వేలెట్టామంటే ఈ వేలు నరికేయడం ఖాయం, పెట్టకూడదు. ఆడపిల్లని అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏం కూర వండారు అని అడగకూడదు. ఇక్కడ నీకు అనవసరం అది. ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది, నీకెందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర, నిన్ను ఎలా పెంచావు ఇక్కడ? 3 రోజులు అనపర్తి వచ్చేస్తుందమ్మా, నువ్వేం చేస్తావు ఇక్కడ? పెళ్లి చేసి అత్తారింటికి పంపించామంటే వారానికి ఒకసారి ఫోన్ చేయాలి, అది కూడా వాళ్ళే చేయాలి, మనం కాదు. మనం చేసిన యోగక్షేమాలు అంతే. అత్తగారు బాగా చూస్తుందా, మీ ఆయన సంపాదిస్తున్నాడా, ప్యాకేజీ లీకేజీ మనకి అనవసరమైన వ్యవహారాలు. ఒకవేళ అమ్మాయి ఏమైనా చెప్పినా సర్దుకోవాలమ్మా, కాకపోతే తండ్రి మీద తోసేయండి, మీ నాన్నతో నేను సర్దుకోవట్లని చెప్పాను, గొడవ పడతాను, ఈడెవడో పడతాడు ఇక్కడ. అలా చెప్తే పిల్లల కాపురాలు నిలబడతాయి. నాకేం మొహమాటం లేకుండా చెబుతాడు నేను. మనమే రెచ్చగొట్టేస్తూ ఉంటే అలాగా. నగలన్నీ పెట్టలేదా, అనుకున్నవి పెట్టద్దా, ఏంటో అనుకునేది పెట్టేది ఇక్కడ.
అది మొత్తం మనం ఇక్కడ చెప్పేసేసి అది అడుగు ఇది అడుగు ఊరుకుంటే పెడతారేటి. మనకి ఈ నగలు ఈ భోగాలు ఇవి ముఖ్యమైపోయే, కాపురం అక్కర్లా. వాళ్ళు పాపం భార్యాభర్త ఆనందంగా ఉన్నారమ్మా, నగలు కూడా ఎందుకు అక్కడ, వాళ్ళు బాగానే ఉన్నారుగా. అది కాదండి మనకు కావాల్సి, మన పట్టుదలను నెరవేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాం విచిత్రంగా, బాధ్యత వహించవలసిన 10 ఏళ్లలో సంపూర్ణమైన బాధ్యత వహించట్లా. పిల్లలు తప్పులు చేశారంటే స్కూల్లో కూడా చూసుకోవాలండి. ఎందుకు చూస్తారమ్మా వాళ్ళు, మనమే చూసుకోవాలి. ధర్మశాస్త్రంలో పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులది బాధ్యత అన్నారు, కానీ ఉపాధ్యాయులది బాధ్యత అని చెప్పరా. ఉపాధ్యాయుడు చదువు చెప్తాడు, ప్రవర్తనకు ఎక్కడ బాధ్యత వహిస్తాడు. ఇప్పుడు ఆ చదువు మాత్రం చెప్పనిచ్చావు, మన పిల్లల్ని ఉండని ఇలా అనగానే ముగ్గురు వెళ్ళిపోతారు అక్కడ. క్యాస్ట్ ఫీలింగ్, వాడు ఏ క్యాస్ట్ కనుక్కో, వాడు చదువు చెప్పను, వాడు ఏమో అనడానికి వెళ్ళేది. మరి ఇంక ఆయన ఏం చేస్తాడు, వశిష్ఠ మహర్షి ఉపాధ్యాయుడు అయినా చేసేది లేదు ఇక్కడ. దీనికి అంతటికి మూలం మనమే. బాధ్యత పూర్తిగా వహించవలసిన చోట వహించం, సగం వహించవలసిన చోట పీకుతాం, ఇక్కడ వదిలేవలసిన చోట మాత్రం పట్టేసుకుంటాం. ఇప్పుడు జీవితం అంతా దుఃఖమే మిగులుతుంది. మనం అందరం ధృతరాష్ట్రులమే, అందుకే విదురునైతి. అంచేతను యమధర్మరాజు అనే విదురుడు మాండవ్యుడు ఏం శపించాడు అంటే, 6 ఏళ్ల వయస్సులో నేను చేసినటువంటి తప్పు నా తల్లిదండ్రులది కానీ నాది కాదయ్యా, నీ ధర్మశాస్త్రం తిరగరాసుకో, పిల్లలు అజ్ఞానులయ్యా, అది తూనీగని దాన్ని గుచ్చితే అది ఏడుస్తుందని నాకు తెలుసు, సరదాకి ఏదో చేశా నేను, అదేదో విలవిల్లాడితే అదేదో భరతనాట్యం అనుకున్నాను నేను, నాకేం తెలుసు, నా తల్లిదండ్రులు నాకు చెప్పాలి జీవహింస చేయొద్దని, అందుకని వాళ్ళకి వేసుకో శిక్ష, నాకెందుకు వేస్తావు, నేను కాబట్టి యోగ శక్తితో తట్టుకున్న మరొకడైతే తట్టుకోగలడా, నీ ధర్మశాస్త్రం తిరగరాసుకో, అంతేకాదు నువ్వు తప్పుడు ధర్మం చెప్పావు కాబట్టి దాసికి పుట్టవలసిందే అన్నాడు. ఆయన విదురుడు. ఇప్పుడు మరో విచిత్రం, రెండవ ప్రశ్నకి సమాధానం. మరి సంపూర్ణ అవతారంగా పితృలోకాన్ని వదిలేసి యమధర్మరాజు విదురుడై పుడితే, విదురుడు ధర్మరాజు ఒకే కాలంలో జీవించారు కదా. ఇంచుమించుగా మరణించింది కూడా, విదురుడు మరణించిన తర్వాత కొద్ది కాలానికి ధర్మరాజు కూడా మహాప్రస్థానం చేశాడు. విదురుడు మహాసమాధి చెందాడు, ఈయన మహాప్రస్థానం చేశాడు. మరి 2 అవతారాలు ఉంటాయా? దానికి సమాధానం ఏమిటంటే, ధర్మరాజు అంశ అవతారం. అది కూడా చాలామందికి తెలియని రహస్యం ఏమిటంటే, ధర్మరాజు యమధర్మరాజు యొక్క అవతారం కాదు, ధర్ముడు అనే ఆయన యొక్క అవతారం. పితృదేవతల్లో యముడితో పాటుగా అర్యముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ అర్యముని యొక్క అవతారమే ధర్మరాజు. అందరూ పితృదేవతలే, పితృదేవతల లోకానికి అధిపతిగా యముడిని చెబుతారు కాబట్టి ధర్మరాజు యమధర్మనందనుడు అని పేరు వచ్చింది. మీరు మూల భారతం కానీ చివరికి ఆంధ్ర మహాభారతం కవిత్రయం రచించిన భారతం కానీ చూస్తే ధర్మరాజుని ఎంతసేపు ధర్మజుడు, ధర్మనందనుడు, ధర్మపుత్రుడు, ధర్మరాజు అంటారు తప్పితే యమధర్మనందనుడు, యమధర్మపుత్రుడు అనే మాట ఎక్కడా కనపడదు. నేను పరిశీలించి చెబుతున్నా, ఆశ్చర్యకరమైన విషయం ఇది. ధర్మనందనుడు, ధర్మపుత్రుడు, ధర్మతనూజుడు, ఇలాగే ఉంటుంది. అంటే ధర్ముడు అనే ఆయన యొక్క అంశం. ఈ ధర్ముడు, అర్యముడు, యముడు వీళ్ళందరూ పితృలోకాధిపతులు 10 మంది ఉంటారు. ఎందుకని ఎవరైనా సిక్కిరివి పెడితే ఇంకోళ్ళు ఉండాలిగా, అదో గొడవ అక్కడ. ఇప్పుడు యముడు విదురుడై వచ్చాడు, మరి ఇంకొకళ్ళు ఉండాలిగా. యముడు విదురుడై వచ్చాక ఆ స్థానంలో అర్యముడు ఉండాలి పరిపాలన చూసుకుంటూ. ఆ అర్యముని యొక్క అంశ కుంతీదేవి పితృలోకాధిపతిని ప్రార్థించింది. ఆవిడ యముడనే భావించింది, ఆవిడకి చరిత్రలన్నీ తెలవాలని లేదు కదా. ఆ యముడు స్థానంలో ఎవరు ఉన్నారో వారే ఆయన అనుగ్రహించారు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ లాగా. అంచేత ఇక్కడ యమధర్మ సంతానం అనే పేరు పొందింది తప్పితే వాస్తవంగా చరిత్రలోకి పురాణాల లెక్కల్లోకి పెడితే అర్యముడు అనే ఆయన యొక్క అంశ ధర్మరాజు. ఆయన కూడా పితృలోకంలోనే ఉంటాడు కాబట్టి ఒక చిత్రం జరిగింది. అది ముందు చెప్పుకొని తర్వాత మనం విదుర వ్యవహారంలో వద్దాం. విదురుడు సమాధి చెందేటువంటి స్థితి ఉంది మహాప్రస్థానానికి ముందు, పాండవుల మహాప్రస్థానానికి ముందు. ఆశ్రమవాస పర్వంలో వస్తుంది ఆ కథ. ఆశ్రమవాస పర్వం చివరిలో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతా అడవి దావాగ్నిలో పడి చనిపోతారు. అప్పుడు ధర్మరాజుకి ఆ వార్త తెలిసి, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా అమ్మ ఏం పాపం చేశారు, దావాగ్నిలో చనిపోవడం ఏంటి, నా దగ్గర ఉండమంటే ఉండకుండా వెళ్ళిపోయారు, నేను 15 ఏళ్ళు బాగానే చూశాను కదా, దుర్యోధనాదులు లేకపోయినా నేను చూశాను కదా, ఉండొచ్చు కదా,
ఇవి ఇలా అయిపోయారు. పైగా పోనీ వాళ్ళ సంగతి వదిలేండి, మా అమ్మ కుంతి ఏం పాపం చేసింది, ఈవిడ అమాయకురాలు కాకపోతే ఉన్నంతకాలం కష్టాలు పడింది, నేను రాజునయ్యాక వెళ్ళిపోయింది, ఏమనాలి ఈ తల్లిని కుంతీదేవిని? ఎప్పుడూ సుఖపడలేదు. కుంతీదేవి ఎలా అంటది అంటే రామచంద్రమూర్తి లాంటిది. రామాయణంలో రాముడు ఎప్పుడూ సుఖపడలేదమ్మా. కుంతీదేవి కూడా అంతే. రాముడు సుఖపడిన సంవత్సరాలు చాలా తక్కువ. కుంతీదేవి అంతే. ఏదో కొద్ది వయసులోనే పెళ్ళయింది, తర్వాత కాపురాన్ని పంపించారు. పండురాజు ఉన్నాడు, ఆయనకి సంతానం కలగడానికి వీల్లేదు, ముట్టుకుంటే చచ్చిపోతాడన్నారు. ఏ యోగం లేకుండా పోయింది. పోనీ ఏదో రకంగా దేవతల వరప్రసాదం వల్ల 3 కలిగారు అంటే ఆయనకేదో ప్రమాదం వచ్చింది, మాద్రిని పట్టుకున్నాడు, ఆయన పోయాడు, మాద్రి సహగమనం చేసింది, ఆ భారం అంతా ఈవిడి మీద పడింది. అంతే, భూషయన ఉప్పుడు పిండి దీని అక్కడ ఉండాల్సి వచ్చింది. ఏకభక్తం భూషయన ఉప్పుడు పిండి. ఇన్ని పాటలు పడితే ధృతరాష్ట్ర మహారాజు ఎంత ఏడిపించాలో అంత ఏడిపించాడు. రాజ్యం ఇవ్వకపోగా నానా పాటలు పెట్టారు. లక్క ఇంట్లో పెట్టి దహనం చేసే పని చేశారు. ఎన్ని మోసాలు, ఎన్ని మాయలు, ఇన్ని పడింది ఆ ఇల్లా. పడి 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 అరణ్యవాసానికి వెళ్ళినా, అజ్ఞాతవాసానికి వెళ్ళినా విదురుడింట్లోనూ ఉండి వాళ్ళ గురించి ఏడుస్తూ అలాగే కూర్చుని వచ్చాక రాయబారాన్ని కృష్ణుడు బతిమాలి పంపిస్తే రాయబారం విఫలమైంది. కర్ణరాయబారం కూడా విఫలమైంది. కుంతీదేవి స్వయంగా వెళ్ళినా కర్ణుడు వినలేదు. కన్న కొడుకు లేడు, దేవతావరాలతో పుట్టినవాడు లేడు. 6గురిలో ఎవ్వరూ ఆవిడికి అందరూ దుఃఖభాగులే అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరిని వీళ్ళని చూసి జాలిపడేది, కన్నును చూసి ఏడిచేది. నీకు నేను అన్యాయం చేశానరా, అడిగే ధైర్యం లేదు నాయన నాకు, అయినా నువ్వు అలా మాట్లాడేవంటే తప్పే ఉంది. అంతా కుంతీదేవి జీవితం అంతా దుఃఖమయమే నిజం చెప్పాలంటే. ఇంత చేసినా ఆవిడ శ్రీకృష్ణ ప్రార్థన మానలేదు ఎప్పుడు కూడా. అదే ఆవిడ జీవితాంతం కాపాడింది. అటువంటి కుంతి చివరిలో దావాగ్నిలో ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెళుతున్న వాళ్ళతో కూడా పెడతానంటే భీముడు దెబ్బలాడాడు, గద అడ్డం పెట్టాడు గుమ్మం దగ్గర. నువ్వు వెళ్ళడానికి వీళ్ళేది, సుఖపడే రోజులు వచ్చాయి, నీకు మతి లేదు అసలు, ఇప్పుడు కూడా ధర్మరాజు నీ బిడ్డ రాజు అయ్యాడు, సుఖంగా ఉండొచ్చు కదా అంటే కుంతీదేవి ఎంత ఉత్తమమైన సాధ్యం అంటే ఒక్క మాట చెప్పింది, నాయన వెళ్ళడంలో నా స్వార్థం కూడా ఉందిరా, వాళ్ళు నాకు అక్కగారు బావగారురా, నేను సేవ చెయ్యాలమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు చేయాలి, అన్నగారికి వదిన గారికి తమ్ముడు చెయ్యాలి, తమ్ముడు పెళ్ళాం కూడా చెయ్యాలి. నీ అన్నగారికి నువ్వు చేసుకో అంటే ఎలాగా, ఎవరు చేస్తారు? ముఖ్యంగా అన్నగారికి చేసుకుంటాం, వదిన గారు అన్నగారు ఇంట్లో ఉంటారు, పెద్దవాళ్ళు ఎవరు చేయాలమ్మో తమ్ముడు భార్య చెయ్యాలి. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు చూస్తారు, లేకపోతే మనమే చెయ్యాలి. నేను చెయ్యాలరా, నా పూచి ఏది. అదిగాక ఇంకొక మాట అంది, భీముడు సంతోషపెట్టడానికి ఒప్పించడానికి ఒక మాట అంది. ఎంత చెప్పినా ఒప్పుకోకుండా భీముడు గొడవ పెడుతుంటే ఒక్క మాట అంది, లేదురా వాళ్ళ సంగతి నీకు తెలియదమ్మా, వాళ్ళ చపల చిత్తాలు. దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతుంటే అమ్మా నేను గెలవాలని ఆశీర్వదించు ఉంటే యతో ధర్మస్థతో జయహ అంది గాంధారీదేవి. నిజంగా అంత మంచిదా, అంత విశాలమైన హృదయం ఉన్నదా అంటే మరి ఏ పాపం చెయ్యని, ఏ నేరం వెలిగని కృష్ణ పరమాత్మను పట్టుకుని నువ్వే మూలం, నువ్వే కారణం, నీ వంశమంతా ఇలాగే నాశనమైపోతుంది, నా కొడుకు చనిపోయినట్టే నీ కొడుకులందరూ నీ కళ్ళ ముందు చనిపోతారని చెప్పించింది. ఈవిడ మంచిదనాలా చెడ్డదనాలా? అందుకే నేను చెబుతున్నా, భారతంలో ఏ పాత్ర పూర్తిగా మంచిది కాదు, పూర్తిగా చెడ్డది కాదు, మనలాగే, మనందరిలాగే. అన్ని చపల చిత్తాలు, ఏ క్షణం ఎలా ఉంటారో తెలియదు. అందుకని ఈ గాంధారికి ఎప్పుడైనా నేను దగ్గర లేననుకో, ఎప్పుడైనా వనవాసంలో ఉండగా 100 మంది పోయిన ఘట్టం గుర్తొస్తే నాశనమైపోవాలి, పాండవులు నాశనమైపోవాలనుకో, మీరు అంతా నాశనం అవుతారా, నేను ఎదురుగా ఉంటే కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని శపించకుండా ఆపు చేస్తానరా అంది. అది కుంతీదేవి. పుత్రప్రేమ అంటే ఇది. ఆ తల్లి పేరు మన పిల్లలకి పెట్టడానికి కూడా శంకిస్తాం మనం. ఎందుకంటే మన దిక్కుమాలిన సమాజం ఎటువంటిది అంటే, మా అమ్మాయికి కుంతి కుమారి అని పెట్టే మనకు కాలేజీలోనే ఏదో అంటాడు ఎవడ ఇక్కడ. ఇదే ఎంతసేపు చెడు వెతకడం తప్పితే మంచి వెతకడం ఉండదు. ఆ పాత్ర ఎంత మంచిదైనా సరే ఒక్క దోషం ఏదైనా ఉంటే అదే వెతుకుతారంతే. అహల్య అనగానే ఇంద్రుడితో సంబంధం, కుంతి అనగానే పెళ్లి కాకముందే పిల్లల్ని గంది, ద్రౌపది అనగానే 5గురిని చేసుకుంది. ఇంకేం లేదు ఇంక మాట్లాడడానికి మనకి. ఎంత మంచి గుణాలు ఉన్నాయండి వాళ్ళల్లో. ఈ ఒక్కటే వదిలేసి మనం గౌరవించలేమా? అవన్నీ అక్కర్లేదమ్మా. మన సాటి ప్రజల్లో కూడా మనం బంధుమిత్రుల్లో కూడా ఉండాల్సింది ఒకటే, 10 దోషాలు ఉన్నా సరే ఒక్క గుణం ఉన్న మనిషిని గౌరవించండి, వాడు బాగుపడతాడు. ఆ ఒక్క గుణాన్నే ప్రస్తావించండి. వాడు కనిపించినప్పుడు ఒరే ఏవో ఉంటారా, అందరిలోనూ ఉన్నాయి కానీ నీలో ఉండే ఈ గుణం నాకు బాగా నచ్చింది రానండి, వాడు మంచివాడు అవుతాడు. మనం అలా అనం, ఎన్నుంటే ఏంటి ఎదవేషం ఒకటి వేసాక అంటాడు ఇక్కడ ఇంత సాగదీసి. మన గోదావరి జిల్లా యాసలో ఎదవేషం వేసాక ఎదవెక్కడదో వేసేయడం ఎక్కడదో. మా భాష కూడా పాడైపోయింది ఇక్కడ పుట్టబట్టి.
మాకు ఇదే యాస, మరి ఏం చేయండి నేను మీకు అర్థం కావాలంటే ఈ యాసలోనే మాట్లాడాలి. ఒక్కటేనమ్మా వాడు వేసింది, దానికి ఇన్నిసార్లు అనాలా? అన్ని మంచి గుణాలు ఉన్నాయి లేదండి. ఎకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేశ్వాంక అంటాడు కాళిదాసు కుమార సంభవంలో. ఏమండి, పున్నమచంద్రుడిని చూడండి. పున్నమచంద్రుడు అలా నిండు చందమామ వెన్నెలను వెదజల్లుతూ వెలుగుతున్నాడు కదా, ఆయనలో మచ్చ ఉంది కదా, మీరు మచ్చను పట్టించుకోలేదు కదా, వెన్నెలను చూస్తున్నారు కదా. అలాగే మనుషుల్లో దోషాలను ఎందుకు చర్చించుకుంటారు? గుణాలను చూడండి అన్నాడు. ఇది మన సాహిత్యం, ఇది మన సంస్కృతి. కాళిదాస మహాకవి చెప్పిన మాట ఇది. ఎకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేశ్వ అంక. పొన్నమనాడు చంద్రుని చూసి ఎంత వెన్నెలో అనగా ఎంత వెన్నెలు ఉంటే ఏంటి మచ్చ ఉన్నాక అంటారా ఎవరన్నా? అనలేదే. మరి మనుషుల్ని ఎందుకండి ఇలా అవమానిస్తున్నాం మనం? ఉంటే ఉంటాయా 4 దుర్గుణాలు, కొన్ని మంచి గుణాలు ఉన్నాయి కదా అని చెప్పి వాడు మార్చుకుంటాడు కదా. అసలు మార్చుకోవడం మనకి ఇష్టం లేదు, మన బుద్ధిలోనే ఉంది దోషం. వాడు మారడం మనకి ఇష్టం లేదు, వాడు చెడ్డవాడుగానే ఉండాలి. ఎందుకంటే వాడు మన ఆడపడుచు కొడుకు, మన కొడుకు కాదు కదా, వాడు తిడుతూనే ఉండాలి. వాడు మన వ్యతిరేక పార్టీ. ప్రభుత్వాలు ప్రతిపక్షాలే, ప్రభుత్వం చేసే మంచి పని కూడా ప్రతిపక్షానికి నచ్చదు, వాడు తిడుతూనే ఉంటారు. వాడు అంతగా అది మంచి పని అనక తప్పదు అంటే మేము ఉండగానే చేసామంటా, వీడు ఉండగా చేయొద్దని ఎవరన్నారో వీడిని. ఏదో ఒకటి ఈ ప్రభుత్వ ప్రతిపక్షాలే ఇంట్లోనూ ఉంటాయి. అందుకని కుంతీదేవి సాధ్యత్వం అది. అందుకని చెప్పింది ఆవిడ, గాంధారి చెప్పిస్తుందిరా, నేను కాళ్ళు అట్టుకుని ఆపు చేస్తానమ్మా, సేవ చేస్తే నా కొడుకుల్ని చెప్పించాలని అనిపించదు కదా, అయ్యో వాళ్ళ అమ్మ నాకు సేవ చేస్తుంది, వాళ్ళ పిల్లల్ని ఎలా చెప్పిస్తాం అని గాంధారి బతుకున్నంతకాలం నేను ఆవిడతోనే ఉండాలబ్బా, ఆ ఇంట్లో పని మనిషిని ఏం చెప్పింది కుంతీదేవి. తాను మహారాణిని అని అనలేదు. అది మన సాధ్వీమణుల లక్షణం. అందుకని ఆ విదురుడు ఇక్కడ పుట్టినప్పుడు ఆ కుంతీదేవికి వరప్రసాదంగా ధర్మరాజు జన్మించాక, అందుకే ఆ తర్వాత ఆ వార్త తెలిసి ధర్మరాజు వాళ్ళని వెతుక్కుంటూ వెడితే విచిత్రంగా ఒక చోట నగ్నంగా, అర్ధరాత్రి వేళ కూడా నగ్నంగా, ఒంటి మీద నూలు పోగు లేకుండా పిచ్చాళ్లాగా గడ్డం పెరిగిపోయి, చెవులో వెంట్రుకలు పెరిగిపోయి, ఏమీ గుర్తుపట్టలేని స్థితిలో ఒళ్ళంతా ఏదో మసిపూసుకున్న వాళ్ళలాగా ఒక శరీరం, ఒక ఆకారం అలా వెడుతోంది. ధర్మరాజు చూసి ఎవరు 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 అని ఆశ్చర్యపోయాడు. ఆశ్రమవాస పర్వంలో ఉంటుంది ఇది. కానీ ఆ ఆకారం మసిపూసి ఏదో ముష్టివాళ్లాగో, బెచ్చగాళ్లాగో, బికారివాళ్లాగో ఉంది, కానీ అపారమైన తేజస్సు వస్తోంది ఆ కళ్ళల్లోంచి. అగ్నిగోళాల్లో ఉన్నాయి ఆ కళ్ళు, కానీ చల్లగా ఉన్నాయి. కాంతి సూర్యకాంతిలా ఉంది, కానీ చల్లగా ఉంది, చంద్రకాంతిలాగా. అది చూడాలని ధర్మరాజుని ఏదో శక్తి అటు లాగేసింది. ఈయన వెడుతున్న కొద్దీ ఆ శరీరం మరింత వెనక్కెడుతోంది. వెనక్కెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుంది. ధర్మరాజు ఎదురుగా కూర్చున్నాడు. దా అన్నాడు. అలా కూర్చున్న ధర్మరాజుని కళ్ళు ఆర్పద్దు అని చెప్పాడు. ధర్మరాజు అలా కళ్ళు ఆర్పకుండా చూస్తుంటే అదే కళ్ళల్లోంచి ఆ ప్రాణం ధర్మరాజు తేజస్సులో కలిసిపోయింది. అది విదురుని తేజస్సు. తన తేజస్సును సంపూర్ణంగా ధర్మరాజులో విలీనం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ పితృలోకంలో ఉన్న ఆయన అంశావతారంగా ఈయన పుడితే అసలు ఈ విదురుడు పైకి వెళ్ళిపోతూ అంతవరకు విదురుడుగా ఉన్నటువంటి చేసినటువంటి పుణ్య సంపదని ఆ అంశాన్ని మొత్తం ధర్మరాజులో ప్రవేశపెట్టి ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఎందుకని ఇప్పుడు ఈ లోకానికి ఆయన వెడితే ధర్ముడు అక్కడ పీఠాన్ని ఖాళీ చేయాలి. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ పాతు కూర్చుంటానంటే అసలు హెడ్ మాస్టర్ ఒప్పుకోడుగా నేను వచ్చాను నాయన నువ్వు తప్పుకో అంటాడు. అందుకని ఈయన వెళ్ళి అక్కడ రాజ్యం చేయాలంటే ఆ ధర్ముడు తప్పుకోవాలి. ఆ ధర్ముల్లో అంశం మళ్ళీ ధర్మరాజులోంచి వెళ్ళి మహాప్రస్థానం చేసినప్పుడు అర్యముల్లో కలవాలి. అందుకని ఈయన ఆ మిగిలినటువంటి పుణ్యాన్ని తేజస్సుని ధర్మరాజులో కలిపేసి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ధర్మరాజు కూడా విదురునికి ఉండేటువంటి వైరాగ్యమే వచ్చింది. వీళ్ళు ఆశ్రమవాస పర్వంలో వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇంకా ఆయన బతుకున్నది చాలా తక్కువ. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, మహాప్రస్థానానికి ఏర్పాటు చేయండి అని వెళ్ళిపోయాడు. ఇది విదురుని యొక్క అవతార వృత్తాంతం. అటువంటి విదురుడు ధృతరాష్ట్రుడికి అవసరమైన సందర్భం వచ్చినప్పుడల్లా నీతులు చెబుతూనే ఉన్నాడు. ముఖ్యంగా ఒక ప్రధానమైన సందర్భం ఏమిటంటే వనవాసం ముగిశాక, అజ్ఞాతవాసం కూడా ముగిశాక, పాండవులు తిరిగి వచ్చారు, ఉపప్లావ్యంలో ఉన్నారు అని తెలిసాక ఒకరోజు రాత్రి ధృతరాష్ట్రుడికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టాలి. పెద్ద విశాలమైన మందిరం ఉంది. అప్పట్లో కిటికీలతో పని లేదండి. ఆ అద్దగోడలు ఉండేవి. మహారాజు పడుకునేటువంటి మందిరం అంటారు, కానీ అదొక పెద్ద డాబా లాంటిది. అద్దగోడలే,
గాలి హాయిగా ఇటు వస్తుంది, ఇటు విడుతుంది. అక్కడే మహారాజు మహారాణి మంచాలు ఉంటాయి. చాలా అందమైనటువంటి వైభవోపేతమైన శయ్యలు, హంసతూలిక తల్పాలు. వాళ్ళు పడుకునేటువంటి పరుపులు హంస ఈకలతో తయారు చేసిన పరుపులు వేసేవారు వాటి మీద. ఆ పరుపులను అలా తయారు చేసేవారు. హంస ఈకలు అవి కూడా రాలితేనే తీసుకునేవారు, హంసల్ని చంపేవారు కాదు. హంసల్ని హింసించే జాతి కాదు మనది. హంస ఈకలు రాలుస్తుంది, నెమలి ఈకలు రాలుస్తుంది, గిరిజనులు ఏరుకొస్తారు, వాళ్ళ దగ్గర తీసుకుని ఆ ఈకలతో పరుపు తయారు చేసేవారు. దాన్ని మళ్ళీ ఆ ఈకలను మళ్ళీ ఏకడ ఉంటుంది వేరే, అలా తయారు చేస్తారు. దాన్నే హంస తూలిక తల్పం అంటారు. అంటే హంస తూలిక అంటే ఈక, దాంతో తయారు చేసిన తల్పం అని అర్థం అనమాట. అటువంటి తల్పం మీద ధృతరాష్ట్రుడు పడుకున్నాడు, పక్కనే గాంధారి పడుకుంది. అర్ధరాత్రి అయినా సరే పరిచారికలు పెద్ద పెద్ద వింజామరులు బట్టి విసురుతూనే ఉన్నారు. వాళ్ళకి డ్యూటీలు ఉంటాయి, నైట్ డ్యూటీ లేక. ఈ మహానుభావుడు మాత్రం అటు దొల్లుతున్నాడు, ఇటు దొల్లుతున్నాడు. ఆ గాంధారి ఎంతటి మహాసాధ్వి అంటే ఆవిడ నిద్రలో కూడా కళ్ళగంతలు విప్పలేదు. గాంధారి కళ్ళగంతలు ఎప్పుడో తెలిసిందో. కుంతి గురించి ఎలా చెప్పుకున్నావో గాంధారిని గురించి కూడా ఒక గొప్ప మాట చెప్పుకోవాలి మనం. గాంధారి కళ్ళగంతలు ఎప్పుడు కట్టుకుంది అంటే పెళ్ళై కాపురానికి వచ్చాక కాదు. ఆవిడ సాధ్వీత్వం అంత మాత్రం కాదు, ఆవిడ నిజంగా చాలా విశాలంగా ఆలోచించింది. ఆవిడ ఈవేళ కాపురాలకు కూడా చాలా ఉపయోగించే మాట ఇది. భీష్ముడు పెళ్లి సంబంధం కోసం గాంధార దేశానికి కబురు చేశాడు. అక్కడ శకుని యువరాజు, గాంధారి అన్నగారు, ఆ రాజుగారు ఉన్నాడు, గాంధార దేశపు రాజుగారు. ఆయన కబురు చేశాడు, మీ అమ్మాయిని మా ధృతరాష్ట్రుడికి ఇమ్మని. వాళ్ళు శంకించారు, ఎందుకంటే అంధుడు తెలుసు అప్పటికే. అంధుడికి పిల్లనిస్తామా అన్నారు అని. కానీ భీష్ముడిని ఎదిరించే ధైర్యం లేదు, ఎందుకంటే భీష్ముడు అప్పటికే అంతకుముందే అంబిక అంబాలికలను తీసుకెళ్ళి తమ్ముడికి పెళ్లి చేశాడు పరాక్రమంతో. తీసుకెళ్ళిపోతాడేమో అని భీష్ముడిని ఎదిరించే ధైర్యం లేదు, కానీ గుడ్డాడికి ఇవ్వడం ఇష్టం లేదు. అందుకని ఆ రాజు శంకించాడు. భీష్ముడు ఎందుకు గాంధారణ చేసుకోవాలని అనుకున్నాడు అంటే, ఆయన చేసిన విచారణలో ఒక తపస్వి వరం కారణంగా గాంధారికి 100 మంది సంతానం కలుగుతారు అని ఉంది. ఆవిడ జాతకం అనుకోండి, కసి మనకు అర్థం కావడానికి. నాకు అటువంటి కోడలు కావాలి అన్నాడు భీష్ముడు. ఎందుకంటే అప్పటికే వంశం అనేక విధాలుగా భ్రష్టం అయిపోయింది. ఇక్కడ సత్యవతీదేవి పిల్లలిద్దరూ విచిత్ర వీరుడు చిత్రాంగదులు చనిపోయారు. వాళ్ళకి ఏదో వ్యాస సమాగం వల్ల వేరే పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టారు. ఇక ఈ ధృతరాష్ట్రుడికైనా సరైనటువంటి సంతానాన్ని కలగలిగిన స్త్రీ లేకపోతే ఈవిడ కూడా ఫెర్టిలైజేషన్ కేంద్రానికి వెళ్ళి సంతాన సాఫల్య కేంద్రం దగ్గర క్యూలో నిలబడితే ఎందుకు పని లేక ఇక్కడ IFVC IVFC 100 విధానాలు వచ్చాయి. ఇప్పుడు ఇలా కంటాం అలా కంటాం, అసలు కంటావా కనవా చెప్పు, ఇలా కంటాం అలా కంటాం కాదు ఇక్కడ. ఎందుకని భీష్ముడికి అనిపించి అసలు ఎవరు ఎక్కువ సంతాన యోగం ఉన్నవాళ్ళు ఎవరో చూడండి అని కొంతమంది బ్రాహ్మణులను ఏర్పాటు చేస్తే వాళ్ళు మొత్తం ముహూర్తాలు జాతకాలన్నీ తంత్రశాస్త్రాలన్నీ తిరిగేసి గాంధార దేశంలో ఉందండి అమ్మాయి తిరుగులేదు, మీకు 100 మంది సంతానం ఖాయమన్నారు. ఏమైనా సరే ఆ అమ్మాయిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని భీష్ముడి కాంక్ష. అందుకని భీష్ముడు కబురు చేస్తే మరి ఇవ్వక తప్పదు, ఆయన మహాపరాక్రమంతుడు, లాక్కెళ్ళిపోతాడు లేతే. అలాగని ఇద్దామా అంటే గుడ్డివాడు. అందుకని ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తే మీకేం పర్వాలేదు, గుడ్డివాడైనప్పటికీ మేము అన్నీ ఆయనకి మేము ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే పాండురాజుకు మేము పట్టాభిషేకం చేశాం, కానీ పాండురాజు రాజ్యసింహాసనం మీద ధృతరాష్ట్రుడినే కూర్చోబెట్టాడు. అందుకని గాంధారీదేవి మహారాణి, సందేహమే లేదు, మీరు ఇవ్వండి ఆయన కబురు చేశాం. అప్పుడు అంతఃపురంలో గాంధారికి చిన్నపిల్లకి 10-12 ఏళ్ల వయస్సున్న పిల్లకి ఈ విషయం తెలిసింది. ఆవిడ సంస్కారం చూడండి, 12 ఏళ్ల వయస్సు ఆవిడకి అప్పటికి. అప్పట్లో అలాగే జరిగేవిగా. విషయం ఏమిటంటే, నాన్నగారు ఒక సంబంధం చూశారు, భర్త గుడ్డివాడుట. వెంటనే ఈ 12 ఏళ్ల అమ్మాయి అన్న మాట ఏమిటంటే, ఆవిడ ఇంగ్లీష్ మీడియం చదివిందో, తెలుగు మీడియం చదివిందో, ఇంజనీరింగ్ చదివిందో, ఏం చదివిందో నాకు తెలియదు, కానీ ఆవిడ అన్నది ఏమిటంటే, నా భర్తకి లేని కళ్ళు నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా నా కళ్ళుంటే, నా కళ్ళున్నాయి నీకు లేవని నా భర్తను ఆక్షేపిస్తాను. అందువల్ల నా భర్త అవమానపడతాడు. భర్తను అవమానించడం అనేది భార్య లక్షణమే కాదు, నా కళ్ళకు తక్షణం గంతలు కట్టేయండి అని చెప్పింది ఆవిడ. ఇది ఆవిడ సంస్కారం. ఆడవాళ్ళు ఎవరు కొట్టట్లే, ఎక్కువ నచ్చి ఉండదు, బహుశా నచ్చవు, ఇలాంటివి నచ్చవు. మొగుడిని ఎదిరించమంటే నచ్చుతుంది వెంటనే. ఎందుకంటే అంత త్యాగం పని లేక. ఇక్కడ మనకు పాయింట్ ఉందమ్మా. నేను కూడా అంటాను, నాకు మొదట్లో ఎప్పుడో చిన్నతనంలో ఈ విషయం తెలిసినప్పుడు పెద్దలను నేను అడిగాను, అదేమిటండి గాంధారి భర్తకు లేవని కళ్ళు కట్టేసుకోవడం ఏంటి? ఆవిడ కళ్ళు ఉంటే భర్తకి సేవ చేయగలుగుతుంది కదా, ఆవిడ కూడా కట్టేసి కూర్చుని వీళ్ళిద్దరికి వేరే వాళ్ళు చేయాలి కదా, అదేమి ధర్మం? ఇలా చేసి ఉండాల్సిందే అంటే
మా పండితుల వారు మహాపండితులు కూడా మాకు చక్కగా చెప్పారు, జోరే అబ్బాయి నీలాంటి ఇల్లు నాలాంటి ఇల్లు కాదురా, మన ఇంటికి పని మనుషులే రాయినా సేవకులు ఎక్కడ ఉంటారు, వాళ్ళది మహారాజు కుటుంబరా, ధృతరాష్ట్రుడికో 25 మంది, గాంధార్కో 25 మంది ఉన్నారు, నువ్వు నేను సేవ చేయక్కర్లేదని చెప్పాడు. అది విషయం. అది రాజకుటుంబం, వాళ్ళకి ఎవరు సేవ చేసేవాళ్ళు ఉంటారు. గాంధారి భర్తకేనో ఆయన భర్తకి అవసరాలు చూడక్కల అన్నాలో వీళ్ళు భార్యలు వడ్డించారు రాజకుటుంబాల్లో. పళ్ళెం పెట్టేందుకు ఒకళ్ళు ఉంటారు, కడిగేందుకు ఒకళ్ళు ఉంటారు. అక్కడ మహారాజులు అంటే అంతే. ఈ భార్య పని ఏమిటంటే ఊరికే అలంకరించుకుని కూర్చోవడమే, అక్కడ వీణ వాయించుకుంటాం అంతే. అందుకని ఆవిడేమనుకుందంటే, ఆవిడ దృష్టి ఎలా ఆలోచించిందంటే, సేవలకు చాలామంది ఉంటారు, కానీ నా భర్తకి కళ్ళు లేనప్పుడు నాకు కళ్ళు కనుక ఉంటే ఎప్పుడైనా గుడ్డాడు కాబట్టి మాట్లాడుతున్నావు, ఇక్కడ ఏం చూసావు కనుక నువ్వు అని అంటాను. అలా అనకుండా ఉండాలంటే నేను కూడా గుడ్డిదాన్ని అయిపోవాలి. అలాగని కళ్ళు బలవంతంగా పొడుచుకోలేను కదా, ఆత్మహత్యతో సమానమది. అందుకని ఎప్పుడూ ఆక్షేపించకుండా భర్త అధీనంలో నేను వినయ విధేయతలతో కాపురం చేయాలి, నా పుట్టింటికి అత్తింటికి ఖ్యాతి తీసుకురావాలి అంటే ఇవి నాకు ఉండడానికి వీల్లేదు అని ఆ రోజు కట్టుకున్నటువంటి కళ్ళ గంతలను ఆవిడ చివరికి దావానలలో మండిపోయే వరకు తీయలేదు. అది గాంధారి, అది గాంధారి. అటువంటి పతివ్రతల గురించి, సంస్కారవంతుల గురించి, త్యాగమూర్తుల గురించి రామాయణ భారతాల్లో ఉంది కాబట్టి మనం ఈ కథల్ని పిల్లలకి చెప్పాలి. భర్త కంటే తాను ఏదైనా ఎక్కువైతే ఆక్షేపించాల్సిన అవసరం వస్తుంది కదా, అలా రాకూడదంటే ఎక్కువ కావద్దు అని ఆలోచించింది. ఆలోచనలో తప్పు లేదు కదండి. అలాగా విదురుడు ఇక్కడికి వచ్చేసరికి రాత్రి ఈయన పడుకుని ఉంటే ధృతరాష్ట్రుడు గాంధారీదేవి పక్కన వేరే మంచం మీద అలా పడుకుని ఉన్నా సరే నిద్ర పట్టట్లేదు, దొల్లుతున్నాడు, అటు దొల్లుతున్నాడు, ఇటు దొల్లుతున్నాడు. అప్పుడు లేచి అక్కడ వింజామర వీస్తున్న పరిచారికను పిలిచి, అక్కడ ఎవరున్నారో ద్వారం దగ్గర వెంటనే లోపలికి రమ్మన్నాడు. అర్ధరాత్రి 3 గంటలకి ద్వారపాలకుడు వెంటనే మహారాజా జయము జయము అన్నాడు. జయము కాదు భయము కాదు నాయన, నాకు భయం ఎక్కువగా ఉంది, నిద్ర పట్టట్లేదు, విదురుడు ఎక్కడున్నాడో పిలుచుకురా అన్నాడు. తెల్లారకట్ట 3ంటికి విదురుడు అవసరం అయ్యాడు ఈయనకి నిద్ర పట్టకపోతే. వెంటనే వాడు విదురుడు మందిరానికి వెళ్ళాడు. విదురుడు ఇంకొక 15 గంటలో నిద్ర లేవబోతున్నాడు. బ్రాహ్మీ ముహూర్తం లేవాలి, 3:30 4 అయిందంటే లేవాలి. ఓ 15 గంట ముందు లేపారు అంతకంటే. ఆయన వచ్చాడు, మీ అన్నగారు రమ్మంటున్నారు వెంటనే అంటే వెంటనే వచ్చేసాడు, ఒక్క క్షణం ఆలస్యం చేయలే. వచ్చాక వెంటనే ఆ 4 గంటలకే బ్రాహ్మీ ముహూర్తంలోనే మొదలైంది విదురునీతి అంతా కూడా. విదురా నిద్రపడ్డం లేదయ్యా అన్నాడు. విదురుడు అంటే ఎవరో అనుకోకండి మీరు, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా బాగా చెప్పాలంటే చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, అది విదురుడు పోస్ట్. ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి దగ్గర ప్రధాన కార్యదర్శి ఎంతో ధృతరాష్ట్రుని దగ్గర విదురుడు అంతా. ఆయనకి రాజ్యాధికారం లేకపోవచ్చు కానీ మిగిలిన మంత్రి పదవులు కానీ హోదాలు కానీ వైభవాలు కానీ ఏమీ తక్కువ జరగలేదు. విదురుడి విందు దగ్గర కూడా మనం ఏదో లోకంలో ఉన్న గాథలను బట్టి పొరపాటు పడతాం. ఆయన పళ్ళు తినేసి తొక్కలు పెట్టాడు, ఇవన్నీ మన పురాణ కథలు హరికథలు సృష్టించిన వ్యవహారాలేవి. ఆయన శుభ్రంగా 500 మందికి విందు చేశాడు, సకల రాజభోగ పదార్థాలు అందులో పెట్టాడు, చాలా భక్తి శ్రద్ధలతో పెట్టాడు, అంతే తేడా. అంతేగాని పళ్ళెంలో తొక్కలు పెట్టి ఈయన పళ్ళు తినలేదు, అంత దుర్మార్గుడు కాదు విదురు. ఇవన్నీ మనకి లేవు, ఊరికే లోకంలో ప్రచారంలో ఉన్నాయి బాగా. అందుకని విదురుని విందు అంటే రేపు పొద్దున నన్ను కూడా ఎవరో పిలిచి తొక్కలెట్టకండి. ఇక్కడ మాకు భక్తి, నాకు పళ్ళే కావాలి. విదురుని భక్తి, శబరి భక్తి ఇక్కడ పనికిరో, మనకి పడేది ఏదో మనకి పడాలి. ఇక్కడ మనం ఊరికే లోకంలో అవి ఉంటే శబరి కూడా ఎంగిల్ చేసి పెట్టలేదమ్మా, అంతకంటే తప్పు ఉందా? రామాయణం చదవకుండా మాట్లాడతారు, అరణ్యపర్వం చదవని తెలుస్తుంది. ఎంగిల్ చేసి పెట్టలేదు, వాళ్ళ అజ్ఞానపు మాట. ఒక చెట్టు కాయలన్నీ పళ్ళన్నీ ఒక రుచిలోనే ఉంటాయి సాధారణంగా. ఆ చెట్టు నుంచి రాలిన పండు ఒకటి రుచి చూసింది, ఇది నచ్చదు అని ఆ చెట్టు వదిలేసింది ఆవిడ, ఇంకో చెట్టు పట్టుకుంది. ఏ చెట్టు పళ్ళు రుచిగా ఉన్నాయో ఆ చెట్టు పళ్ళు కోసుకొచ్చి పెట్టింది. అదే రామాయణంలో ఉంది. కాస్త జనంలోకి వచ్చేసరికి మొత్తం రసం అంతా చారల్లా నీళ్ళు అయినట్టుగా ఇలా నీళ్ళు అయ్యాయి మొత్తం అంతా. ఎంగిల్ చేసింది, రుచి చూసింది, సగం చూసి రాముడికి పెట్టింది. అక్కడి నుంచి సీతాదేవి పెట్టినా సరే తినడం మానేసి శబరే పెట్టాలన్నాడు. ఇవన్నీ మనం పుట్టించాం ఇక్కడ, మన ఇష్టం కొద్దీ మనం పుట్టించేసాం కథలన్నీ. ఇక్కడ అంత అవసరం లేదు. పైగా శబరి భక్తురాలు కాదు, భక్తురాలు అనడం ఆవిడని తక్కువ చేయడం. శబరి మహాయోగిని, మహాతపస్విని, మతంగ మహర్షి శిష్యురాలు, గిరిజన స్త్రీ, ఆవిడ మహాతపస్విని. వశిష్ఠుని భార్య అరుంధతి ఎంతో, అత్రి మహర్షి భార్య అనసూయ ఎంతో, శబరి అంత మహాసాధ్వి, అంత మహాతపస్విని. రాముడే ఆవిడికి నమస్కారం చేశాడు, నీ తపస్సు బాగా సాగుతోందా అని అడిగాడు. క్షత్రియపుత్రుడైన రాముడు గిరిజన స్త్రీకి ఆ రోజుల్లో ఇచ్చిన గౌరవం అది తపస్సు కారణంగా. మనం గ్రంథాలు చదవకుండా లోకంలో పెట్టకథలన్నీ పట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అసలు గ్రంథాల రహస్యం ఇది.
అందుకని నాకు నిద్ర పట్టట్లేదు అనగానే విదురుడు ప్రధాన కార్యదర్శి కదా, అప్పట్లో ప్రధాన కార్యదర్శులు అంత ధైర్యంగా ఉండేవారు. ఇప్పుడు కష్టం, మనం చూస్తూనే ఉన్నాం. ఆయన రాజుకు నచ్చేలా మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏం లేదండి. కానీ చెప్పదలుచుకున్న మాటను నచ్చేలా చెబుతాడు. ఆ సారాంశం నచ్చకపోవచ్చు, కానీ మాట చెప్పే విధానం నచ్చేలా ఉంటుంది. మహారాజా నిద్రపట్టడం లేదా, అందుకని నాకు అర్ధరాత్రి కబురు చేశారు. నాకు తెలిసినంత వరకు నిద్ర పట్టకపోవడానికి 3 కారణాలు ఉంటాయి. ఆ 3ఇంట్లో మీరు ఏ దోషం చేశారు అని అడిగేశారు. 3 స్థానాన్యనిద్రాయాగ 3 స్థానాన్యనిద్రాయాగ చౌర్యద్యూత పరాంగనాగ 3 స్థానాన్ని నిద్రాయాగ స్వభార్యా పుస్తకం జపక. చాలా చమత్కారంగా ఉంటుంది ఈ మాట. 3 స్థానాన్ని అనిద్రాయాగ చౌర్యద్యూత పరాంగనాగ. 3 వ్యక్తులకి లోకంలో నిద్ర పట్టదండి. ఒకటి చౌర్య, దొంగతనం చేయాలనుకున్న వాడికి నిద్ర పట్టదు. రాత్రి వాడు ఆఫీస్ టైమింగ్స్, వాడు ఎలా పడుకుంటాడు? వాడు వర్కింగ్ అవర్సే అవి. ద్యూత, పేకాడేవాడు మహానుభావుడు, రాత్రి పగలు కూడా పడుకోడు. అంతకంటే గొప్ప దీక్ష ఏది ఉండదు అసలు. మొత్తం చతుర్ముఖ దీక్ష కంటే ఇంకే దీక్ష ఉండదు. పైగా రాత్రికి ఇక్కడ ఇంటికి పోయి ఇంటి దగ్గర ఏమన్నా కబురు చేయండి, ఇక్కడ పంపించమని అంటాడు. పైగా తనింటికి పిలుస్తాడు. లేత చచ్చిపోవాలి ఈ భార్య, వీడు అందరికీ టీలు సప్లై చేయలేక. ఇంకో మొక్క తురుపు రాలేదా అంటాడు. వీడి చావు వచ్చేవరకు ఏదో వస్తూనే ఉండాలి. ఇక్కడ తురుపు రాలేదని వీడి బతుకు. అంచేత పేకాట ఆడేవాడికి రాత్రి నిద్ర పట్టదయా, తెల్లవారులు ఆడుతూనే ఉంటాడు. దొంగతనం చేసేవాడికి రాత్రి నిద్ర పట్టదు, ఎందుకంటే వాడు వర్కింగ్ టైం, వాడు పనిచేసే టైమే అది, వాడు పగల పడుకుంటాడు. పరాంగనాహ, పరస్త్రీ మీద కన్నేసిన వాడికి కూడా రాత్రి నిద్ర పట్టదయ్యా. ఆవిడ అంగీకరించకపోయినా వీడి ప్రయత్నం చేయాల్సిన సమయం అదే కదా మరి. పైగా వీడి ఇంట్లో ఉన్న వీడికి నిద్ర పట్టదు. ఈ 3 దోషాలు నువ్వేమైనా చేశావా అని ఒక రాజుని ప్రధాన కార్యదర్శి అడిగాడు. అంటే ఆ రోజుల్లో ఆ ధైర్య వ్యవస్థకి నమస్కారం, ఆ వ్యవస్థకి నమస్కారం. ఇలా అడిగిన ధృతరాష్ట్రుడు ఆయన పదవి నుంచి తీసేయలేదు. అందుకని ధృతరాష్ట్రుడు కూడా నమస్కారం. దురహంకారి కాదు ధృతరాష్ట్రుడు, అజ్ఞాని కావచ్చు, దురహంకారి కాదు అని ఇంకో మాట చెప్పాడు. నిద్ర పట్టేవాళ్ళు వెంటనే ధృతరాష్ట్రుడు అడుగుతాడుగా, మరి ఎవరికి సుఖంగా పడుతుందయా అన్నాడు. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా చూసుకోవయ్యా. స్వభార్య పుస్తకం జపక. 10 ఏళ్ళై కాపురం చేసేవాడికి 10 ఏళ్ళై పెళ్ళయ్యాక పెళ్ళాం ఎప్పుడు గడపడినా నిద్రే వస్తుంది. ఏ రకమైన ఆసక్తి ఉండదు. ఇంకా ఏమిటోనే ఇంకా అనిపించినప్పుడు అలా నిద్ర వస్తూ ఉంటుంది మీకంటే. అంతేలే అంటాడు ఆయన. అప్పుడు కూడా నిద్ర రాలేదనుకోండి, ఇంకో ఉపాయం, పుస్తకం పట్టుకోండి అమ్మా, వెంటనే వస్తుంది నిద్ర. 2 పేజీలు చెప్పగానే వస్తుంది. వాట్సాప్ పంపుతుంటే రాదు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఫేస్బుక్ పట్టుకుంటే రాదు, చాటింగ్ చేస్తే రాదు. పుస్తకం పట్టుకోగానే మాత్రం విష్ణు సహస్రం చదువుదామని పుస్తకం పట్టుకోగానే ఇంకా ఎక్కడికి వెళ్లకుండానే అశోకస్తారణస్తార శౌర శౌరిర్జనేశ్వర అంటే ఇంకా అందులో 4వ వంతు అవ్వలేదు శ్లోకాలు. అంటే అనేస్తారు వెంటనే ఇంకా. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పారు, కాపురం మీద ఆసక్తి పోవడం వల్ల, భార్య సౌందర్యం తగ్గిపోవడం వల్ల ఈ వెధవకి నిద్ర వస్తుంది ఆవిడ చూసినప్పుడల్లా. అందుకే పరస్త్రీలు అందంగా కనపడతారు. రెండోది, పుస్తకం పట్టుకుంటే అందులో ఆధ్యాత్మిక గ్రంథం పట్టుకున్నా, పిల్లలకి క్లాసు పుస్తకం పట్టుకున్నా వెంటనే నిద్ర వస్తుంది. ఇంకోటి కూడా చెప్పారు, మనందరికీ అనుభవం ఇది. జపం చేయి, 2 నిమిషాల్లో పడుకుంటాం వెంటనే. జపాన్ని మించిన సాధనమే లేదు. సాయిగా దండ ఎలాగే ఉంటుంది, మనం పడుకుంటాం అంతే. అందుకని మనం కొన్ని కథలు పుట్టిస్తాం. జపం చేస్తూ నిద్రపోయినా కూడా అది పుణ్యమే. ఎవరు పుట్టించారు దీన్ని? బద్ధకస్తులు పుట్టించే కథలు ఇవన్నీ. ఒకవేళ ప్రాణం పోయిందనుకో, జపం చేస్తూ ప్రాణం పోయిందమ్మా, అదో కట్టు కథ. జపం చేస్తూ పోయిందా, కాశీలో పోయిందా, గంగలో మునుగుతూ పోయిందా సమస్య కాదు. మునిగినప్పుడు వాడి మనస్సు ఎక్కడుందో దాన్ని బట్టి ఉత్తరగతి ఉంటుందమ్మా. వాడు కాశీలో ఉండి కూడా ఇక్కడ కంకరాళ్ళు కాంట్రాక్ట్ పోయిందా మనకని ఆలోచిస్తున్నారంటే వీడు కాంట్రాక్టరే పడతాడు, వాడికి మోక్షం రాదు. మనం పోయిన ప్రదేశం, మనం పోయిన సమయం, మనం ఎవరి ఒళ్ళో పోయాం, ఏ ఊళ్ళో పోయాం, ఇది యమధర్మరాజుకు అవసరం లేదు. పోయేటప్పుడు మన మనస్సు ఏం చేస్తోంది అనేదే ముఖ్యం. అది వాడికే తెలుస్తుంది, మనకి తెలియదు. మనం వ్యాఖ్యానం చేయడం అనవసరం. అక్కడ మనకు తెలియదు అసలు. అది ఏదో మనకు తోచింది చేసేస్తూ ఉంటాం మనం.
అందుకనే చెప్పాడు విదురుడు స్పష్టంగా, స్వభార్య పుస్తకం జపహ. సరదాగా చెబుతున్నానయ్యా, నిజమే అనుకో, దానికే ఉంది. భార్య కనపడినా సరే, లేదా పుస్తకం పట్టుకున్నా జపం పట్టుకున్నా నిద్ర వస్తుందయ్యా. అందుకని ఈ 3 దోషాలు ఉన్నాయి ముందు చెప్పినవి. చౌర్య ద్యూత పరాంగరాహ. దొంగతనానికి ఏమైనా పాల్పడ్డావా మహారాజా? నీకు అవసరం లేదే. జూదం ఏమన్నా ఆడేవా? నువ్వు ఆడించావు దగ్గరుండి, కానీ ఆడలేదుగా. పరాంగన, నీకు అవసరమే లేదు. అలాంటి వాడివి కాదు, మాకు తెలుసు. మరి ఇంకేమిటి అంటే, ఏమో ఉన్నాయా అని ఒక్క మాట చెప్పాడండి అక్కడ. నిజాయితీగా చెప్పాడు పాపం. నాకు ఇప్పుడు ఒక దృశ్యం గుర్తొస్తుందయా, దానికి అర్థం ఎవరు ఇంతవరకు చెప్పలేదు నాకు, అది నాకు నిద్ర పట్టకుండా చేస్తోంది అన్నాడు. ఏమిటి ఆ దృశ్యం అంటే, పాండవులు 5గురు వనవాసానికి వెళ్ళేటప్పుడు రకరకాల భంగిమలలో రకరకాల విన్యాసాలు చేస్తూ రకరకాలుగా వెళ్ళారట. మనిషికో రకంగా. ద్రౌపది కూడా అలాగే వెళ్ళిందట. ఆ వెళ్ళిన భంగిమలు నాకు చెప్పారయ్యా, దానికి అర్థం నాకు తోచడం లేదు, కానీ కడుపులో దేవేస్తుందయ్యా, నిద్రపడ్డం లేదన్నాడు. ఎలా వెళ్ళారని ఎవరు చెప్పారో ఏం చెప్పారో నువ్వు చెప్పవయ్యా, అర్థం నేను చెబుతాను. ధర్మరాజు ముఖం మీద గుడ్డ వేసుకుని వెళ్ళాట. వనవాసానికి వెడుతుంటే మొహం మీద గుడ్డ, మొహం ఎవరికీ కనపడకుండా. ఈ కొంగు పైన ఉత్తరీయం ఇలా నెత్తి మీదకి లాగి దీని మించి మొహం కనపడకుండా ఇలా మొహం చాటు చేసుకుని గుడ్డ వేసుకుని వెళ్ళాడు. భీముడు ఇలా 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 అనుకుంటూ వెళ్ళాడు, బాహువులు ప్రదర్శిస్తూ. అర్జునుడు మాటిమాటికి నేల మీద ఇసుక గుప్పిట్లోకి తీసుకుని గుప్పిట్లోంచి ఇలా 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 అంటున్నట్టు ఇసుక రేణువులు రాలుతున్నట్టు. అయిపోగానే మళ్ళీ తీసుకుంటాట, మళ్ళీ ఇసుక రేణువులు రాలుతున్నట్ట, మళ్ళీ తీసుకుంటున్నట్ట, మళ్ళీ ఇసుక రేణువులు రాలుస్తున్నట్ట. నకులుడు మొహానికి బూడిద పూత పూసుకుని వెళ్ళాట, దేహం అంతటికి కూడా బూడిద పూసుకుని వెళ్ళాట. సహదేవుడు వంచిన తల ఎత్తకుండా వెళ్ళాట. ద్రౌపదీదేవి తలస్నానం చేసి శిరస్నానం చేసేసి ఏదో కాశీనాడు కాశీగంగలో మునిగినట్టుగా తడిచీర విప్పకుండా ఆ బట్ట నీళ్ళోడుతూ ఉంటే జుట్టు విరబోసుకొని వెళ్ళిందట 5గురు వెనకాల. ఇది నాకు తెలిసిందయ్యా. నాకు ఏవేవో అర్థాలు గోచరిస్తున్నాయి, కానీ అవి నిజమో కాదు, అవి నాకు చాలా నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. మహారాజా, ఈ ఘట్టం జరిగి 13 ఏళ్ళు అయింది కదా, ఎప్పుడు ఎందుకు నిద్ర పట్టట్లేదు అని. ఇప్పుడు నీకు నిద్ర పట్టకపోతే నాకు కబురు చేసి నా నిద్ర పాడు చేసావు అనవసరంగా. 13 ఏళ్ళు అయింది కదా అంటే మనిషి ఆలోచన చూడండి. ఆ ప్రమాదం ముంచుకొచ్చే వరకు మనిషి ఆలోచించరండి, ముంచుకొస్తోంది అన్నాక ఆలోచిస్తారు. నాకు అప్పుడు ఏదో కొంచెం తేలిగ్గా తీసుకున్నాను, నాకు తోచిన అన్వయం ఏదో నేను చేసేసుకున్నాను. బహుశా అర్జునుడు ఇసుక రేణువులు తీసుకున్నాడు అంటే అక్కడికి వెళ్ళాక ఏదైనా చిన్న మేడ కట్టుకుంటాడేమో, ఇసుక పోగేసుకుంటున్నాడు అనుకున్నాను నేను. ఏవో ధర్మరాజు జోదంలో ఓడిపోయాడు కదా, అందుకే మొహం చూపించలేకపోతున్నాడు అనుకున్నాను. నకులుడు అందమైన వాడు కదా అందరికంటే, అందుకని ద్రౌపది చూస్తే ఈ అందం కాడికి ఇది పడింది అనుకుంటుంది, వాడు ఏదో బూడిద పూసుకున్నాడు అనుకున్నాను. సహదేవుడు ఏదో తలంచుకుని నాకు సరిగ్గా తోచలేదే నువ్వు చెప్పాను. అవి కాదు దానికి నేను చెబుతున్నా విను. నీకు నిద్ర పట్టకపోవడం నిజమే, పట్టదు, ఎవరికీ పట్టదు. నిజం తెలిసిన వారెవరికీ నిద్ర పట్టదు. ధర్మరాజు మొహం మీద గొడ్డెందుకు వేసుకున్నాడో తెలుసా? ఓడిపోయానని అవమానంతో కాదయ్యా. ఆ క్రోధ దృష్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఏ జనం మీద పడినా వాళ్ళు వెంటనే మాడి మసి అయిపోతారు. నా కారణంగా ప్రజలెవరికి ఏం జరగద్దని గొడ్డేసుకున్నాడు. అంత తపశ్శాలి ధర్మరాజు. భీముడి బాహువులు ఇలా ఎందుకు ప్రదర్శించాడో తెలుసా? ఈ బాహువులతో ఒక్క గుద్దు చంపేస్తాను రా మీ ఇద్దరిని, మిగిలిన 98 మందిని కూడా అని ఆయన చెబుతూ వెళ్ళాడు. అందుకే బల ప్రదర్శన చేశాడు. అర్జునుడు ఇసుక గుప్పిట్లో ఇసుక తీసుకుని ఇసుక రేణువులు రాల్చుకుంటూ ఎలా వెళ్ళాడో తెలుసా? ఈ ఇసుక ఎలా ఎడతెరిపి లేకుండా రేణువులుగా రాలుతోందో అలాగే రేపొద్దున్న శతాధిక సహస్రాధిక లక్షాధిక కోట్యధిక బాణ పరంపరతో మొత్తం కౌరవ సైన్యాన్ని చించి చెండాడతా అనే సందేశం ఇస్తూ వెళ్ళాడు. నకులుడు ఒంటి నిండా బూడిదెందుకు పూసుకున్నాడు అంటే, ఎంత అందమైన వాడిని 5గురు భర్తలుండు కూడా ద్రౌపదిని నీకు ఎవరు అందమైన వారు అంటే అర్జునుణ్ణి పెళ్లి చేసుకున్నవాడు కూడా నా మాట చెప్పింది నకులుడు అందమైన వాడని. ఇంత అందమైన వాడికి యోగం పట్టింది అని ప్రజలు నాకేసి సానుభూతిగా చూడడానికి వీలు లేదు. ఇతరులు అసూయ పడేలా నేను బతకాలి కానీ జాలి పడేలా నేను బతకదలుచుకోలేదు అని, నాకు అందమేం లేదు, నేను మసిబొగ్గు లాంటి వాడిని అని చెప్పడం కోసం మసి పూసుకుని వెళ్ళాడు ఆయన. సహదేవుడు తల ఉంచుకుని ఎందుకు వెళ్ళాడు అంటే, ఆయన జ్యోతిష్శాస్త్రం రచించిన మనిషి, నీతిశాస్త్రం రచించిన మనిషి. ఆయన దృష్టి వేరుగా పనిచేసింది, ఆయన దృక్పథం.
అవమానపడ్డాం, దుఃఖపడ్డాం. భార్యని కళ్ళ ఎదుట వస్త్రాపహరణం చేస్తుంటే ఆదుకోలేకపోయావు. నేను ఒక మొగుణ్ణేనా? అసలు నాలాంటి వాడి ముఖం చూస్తే ఎవరికైనా ఆపదలు వస్తాయేమో దుశ్శకునం అనుకుంటారు. ఎందుకు చూపించాలి అని తల ఉంచుకున్నట్ట. ఇక ద్రౌపదీదేవి శిరస్నానం చేసి జుట్టు విరబోసుకుని ఆ తడిబట్ట నీళ్ళోడుతూ ఉంటే పాండవుల వెనకాల ఎందుకు వెళ్ళింది? నేను బతుకున్న నా భర్తల వెనకాల ఇవాళ వెళ్ళినట్టే చచ్చిపోయిన 100 మంది వెనకాల కౌరవ మహారాజ్యులారా మీరు వెడతారు అని శపిస్తూ వెళ్ళిందయ్యా అని విదురుడు అర్థం చెప్పాక ఇప్పుడు ఇంక నిద్రపట్టే అవకాశం కూడా లేదన్నాడు ఆయన. ఇంతవరకు పట్టకపోవడం కాదు, ఇక పట్టదు కూడా అన్నాడు ఆయన. అప్పుడు విదురుణ్ణి అడిగాడు, నాకు మనశ్శాంతిగా ఏవైనా 4 మాటలు చెప్పవయ్యా. నిజంగా ఇక ముందు పట్టే అవకాశం లేదయ్యా. ఈ విన్యాసానికి నేను వేరే ఏవో అర్థాలు ఊహించా. అవి కొంత పర్వాలేదు, నువ్వు చెప్పిన అర్థాలు మరీ దారుణంగా ఉన్నాయి, కానీ ఇవే నిజమనిపిస్తున్నాయి నాకు. నువ్వు అబద్ధం ఎందుకు చెబుతావు? నీ బుద్ధి చాలా సూక్ష్మమైంది, ధర్మాత్ముడివి, ధర్ముని అంశగా యమధర్మరాజు అంశగా జన్మించావని లోకమంతా అంటున్నారు. నువ్వు అబద్ధం ఎందుకు చెబుతావయ్యా? అందుకని నాకు మనస్సు బాగా లేదయ్యా. ఏమన్నా 4 మంచి మాటలు చెప్పుకోవాలి. సరిగ్గా మనం కూడా ఇలాగే ఉంటాం. చూడండి, ఒక ప్రవచనానికి వచ్చేటప్పుడు అండి కొంతమందిని రమ్మంటే బాగా చెప్తారు, ఆయన చాలా లోతుగా విశ్లేషిస్తారు, రావాలని కొందరు వస్తారు. ఇంకొందరు ఆయన మధ్యలో చురోక్తులు విసురుతారు, కాస్త బాగుంటాయి అని కొందరు వస్తారు. ఇంకొంతమంది ఎలా వస్తారో తెలుసా? కొంత నయమే, కానీ ఆ పద్ధతి మంచిది కాదు. మనస్సు బాగోలేదు వేళ వెళ్ళి అక్కడ కూర్చుంది అంటే బాగున్నప్పుడు మానేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మేము అందరికీ మనసులు పాడైపోవాలని మేము కోరుకోవాలి. ఇక్కడ ఈ రిలీఫ్ కార్యక్రమానికి రాకుండా దయచేసి. ఏదో రకంగా రావడం మంచిది, కానీ ఈ పద్ధతి మారాలి. మనకు దుఃఖం వచ్చింది కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చుందా 4 మంచి మాటలు చెబుతారంటే నువ్వు సుఖంగా ఉంటే ఇక్కడికి రావన్నమాటే కదా. ఇంకొందరు ఉంటారు మహానుభావులు, అసలు అక్కడికి వెళ్ళడమే పుణ్యం, వెండమే పుణ్యం, పద అంటాడు. వీడు ఇంత మూర్ఖుడు ఇంకొకటి లేడు ఇక్కడ. నాకు ఇటువంటి గ్యాంగ్ అక్కర్లేదండి. ఆయన చూడడమే పుణ్యం, వెండమే పుణ్యం, నన్ను పట్టుకుని పీకేయకండి. నాకున్నవి 4 వెంట్రుకలు. ఈ 4 నేను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఆవిడ గుర్తుపట్టదు. మళ్ళీ అనపర్తి వెళ్ళాక ఉన్నవి కూడా ఊడిపోయే ఉంటుంది. ఇది మూర్ఖత్వం. చూడడమే పుణ్యం, వినడమే పుణ్యం, దానివల్ల ఏం వరకదమ్మా. కానీ అది కూడా మంచిది, ప్రాథమికం. పోనీ కానీ కూర్చొని ఇప్పుడు ఇంతమంది నిండిపోతున్నారు, నేను అనుకోలేదు. ఎండిదిగా మొత్తం, ఎక్కడ కుర్చీలు ఖాళీ లేవు. మంచిదే రాని, కానీ ఇవాళ వినడం పుణ్యం అనుకుని వచ్చిన వాడు పుణ్యం కాదు, చాలా ఉంది ఇందులో అంట. ఇంక 2 రోజులు అయిన తర్వాత దుఃఖం పోవడం కాదురా, అసలు సుఖం కూడా సరైంది కాదని అర్థమైంది అంటాడు. ఇలాగే భారతం, రామాయణం మొదలైనవి వేదాలు, ఉపనిషత్తులు మీరు పూర్తిగా వినగలిగితే, నేను కానీ మా సోదరులు కోటేశ్వరరావు గారు కానీ, మా షణ్ముఖ శర్మ గారు కానీ, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు కానీ, మహానుభావులు ఇవాళ ప్రవచన రంగంలో ఉన్నారు. నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది ఉండాలని నేను కోరుకుంటున్నా. సూర్యచంద్రులు అది నక్షత్రాల సంఖ్య. ఇవాళ ప్రవచనాలు ఎంత అవసరం అంటే నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది రావాలి ఈ రంగంలోకి, అంత అవసరం ఉంది. ముఖ్యంగా యువతరం ఆకర్షితులవుతున్నారు. నేను చాలా ఆనందిస్తున్నాను ఆ విషయంలో. ఇవాళ నేను కాకినాడ నుంచి అనపర్తి బయలుదేరి వస్తుంటే నా కారును అనుసరించారు 4 బళ్ళు వేసుకుని కుర్రాళ్ళు. అయితే ఓ దాని మీద 3 ఎక్కారు, అది వేరే విషయం అనుకోండి, ఆ సంగతి పోలీసులు చూసుకోవాలి. కానీ 3 ఎక్కేశారు. నేను చూశాను, నా భక్తికి ఆశ్చర్యపోయాను, వాళ్ళ 3కి ఆశ్చర్యపోయాను. దండం పెట్టుకుని, నాకు కూడా పుణ్యం కదా అలాంటి వాళ్ళని చూస్తే. 3 ఎక్కారు, కానీ గురుగారిని చూడాలి ముందుకు వచ్చేస్తున్నారు మాటికి. నేనే డోరు తీసి నమస్కారం పెట్టి వెళ్తాండి, అని గుద్దేస్తారేమో అని బెంగ. భక్తి చూస్తున్నారు నిజంగా, వాళ్ళే కపటంగా వాళ్ళే బావమరుదులా మేనాలు చూస్తున్నారు. మనకు ఉపయోగపడే మాటలు చెప్తారు గురువుగారు అంటారు. అందుకే సంతోషం. కానీ ఇవాళ అందుకోసమే, ఆ సరదా కోసమే వచ్చిన ఓ సినిమా నటున్నో ఎవరినో క్రికెట్ స్టార్నో చూడడానికి వచ్చినప్పటికీ ఇది వినడం వల్ల ఖచ్చితంగా రేపొద్దున జ్ఞానం పెరుగుతుంది, అనుమానం వెళ్ళ. ఒక దశ మించి దశ దాటాలి. ముందు వినడం కోసం, పుణ్యం కోసమైనా రండి, ఏం పర్వాలేదు. అక్కడి నుంచి నెమ్మదిగా పెరగాలి. లేకపోతే ఏమవుతుంటే అదే విదురుడు మొట్టమొదటి నీతి వాక్యంగా చెబుతున్నాడు, కార్యగతుల తెరవు కలరూపు దెల్పగా. మహారాజా, చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదయ్యా, నేను పుట్టిందే అందుకోసం. నాకు ఎలాగో రాజ్యపాలన బాధ్యత ఏం లేదు కదా, చెప్పడానికే మేము పుట్టాం. వినేవాడేడి, నువ్వు అర్ధరాత్రి పిలుస్తావు, అపరాత్రి పిలుస్తావు, చెప్పమంటావు, వెళ్ళిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఓ మొక్క నోట్లో పెడతావు.
అందుకని చేస్తావని నమ్మకం నాకు లేదయ్యా, ఎందుకంటే ఇదివరకు చెప్పినవి చేసావా. అయినా నేను చెబుతానయ్యా, నా బాధ్యత. మంత్రిగా ఉన్నాను కదా, జీతం తీసుకుంటున్నాను కదా, పైగా తమ్ముడు కదా. కార్యగతుల తెరగు కలరూపు తెల్పగా అధికమతుల వారలాదరింత్రు. కార్యగతుల తెరగు కలరూపు తెల్పగా అధికమతుల వారలాదరింత్రు. అల్పకార్య బుద్ధులు అగువారల దివిని అల్పకార్య బుద్ధులు అగువారకదియును. విషమవోలే విరస కారణంబు విషమవోలే అల్పబుద్ధిక అల్పకార్య బుద్ధులగువారి కది ఎల్ల విరస కారణంబు విషమవోలే. చెప్పేవాడు ఎంత గొప్పవాడైనా సరే వినేవాళ్ళని బట్టే ఉంటుంది అది, దాని ప్రయోజనం. ఇది మనం చాలామంది అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. వ్యాస మహర్షి వచ్చి చెప్పినా సరే లోకం మారుతుందనే నమ్మకం లేదండి. శంకరాచార్య చెప్తే మారని లోకం, వివేకానందుడు ఉపన్యాసాలు ఇస్తే మారని లోకం, గరికపాటి నరసింహరావు చెబితే మారుతుందని నేను అనుకోవట్లా. నేను ఆ అజ్ఞానంలో లేను, నా కర్తవ్యం మాత్రమే చేస్తున్నాను. నేను మారడం మారకపోవడం ఎవరికి సంబంధించిన విషయం. నేనైనా మారేనో లేదో మీకేం తెలుసు, నాకు తెలుసు. కొంత భాగం నా కుటుంబ సభ్యులకు తెలుసు, వారికి తెలియనివి కూడా నాకు తెలుసు. మంచిది, ఎవరి మార్పు గురించి వారు ఆలోచించాల్సింది, కానీ చెప్పేవాడు చెప్పాలి. కార్యగతుల తెరగు కలరూపు తెలిపిన అధికమతుల వారలు ఆదరించు. తిక్కన గారి 18 ఉద్యోగ పర్వంలో ఉన్నది ఉన్నట్టుగా చెబితే సరైన బుద్ధి కలిగినవాడు, నిష్కల్మషమైన బుద్ధి కలిగినవాడు, ధీరుడైన వాడు ఆదరిస్తాడు. నిజం చెప్పేవాయ, నిజం చెప్పేవాయ, నాకు నచ్చదనుకో అయినా నిజం చెప్పేవాడు. అటువంటి రాజు పనికొస్తాడు. ఏ మనిషి అయినా అలా ఉంటే పనికొస్తాడు. మనకి నచ్చకపోయినా సరే నిజం చెబితే నమ్మాలి. సరే, ఇప్పుడు మేము చేయడం కష్టం అనుకోండి ఇప్పట్లో ఇది, కానీ మీ మాట బాగుందని చెప్పాలి. అల్పకార్య బుద్ధులగు వారికి అది ఎల్ల విరస కారణంబు విషమమగుట. విషమవోలే. అల్పకార్య బుద్ధులు అంటే ఎవరు? ఇవాళ మనకు చాలామంది కనపడతారు అలాగా. తొందరగా అయిపోవాలి. అలాగే ఈజీ మనీ ఇవాళ అందరూ పఠిస్తున్న మంత్రం ఇది. ఈజీ మనీ తొందరగా ఎలా వస్తుంది? తొందరగా పని అయిపోవాలి, తొందరగా డబ్బు రావాలి. అది కూడా డబ్బు కూడా 100,000 కాదు, కోట్లే. ఎవడు బాబు సొమ్ము ఇక్కడ? పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి పిల్లలను చదివిస్తున్న వాళ్ళు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని 100 మంది ఉంటారండి. ఆడాళ్ళు ఎంత కష్టపడ్డారండి ఇళ్లల్లో కూర్చుని, పిడకలు చేసి గోడకు చరిచి అవన్నీ అమ్మి, పాలమ్మి, పెరుగమ్మి, నెయ్యి అమ్మి, ఇంజనీరింగ్ చేయించి ఎంబీబీఎస్లు చేస్తే వీడు చేస్తున్న పనులు ఏంటండి? కుటుంబానికి అప్రతిష్ఠత ఇచ్చేలాగ. ఆ తల్లి ఎంత క్షోభపడుతుంది అక్కడ. ఇటువంటి వాడినా నేను చదివించింది, ఇటువంటి వాడి కోసమా నేను త్యాగం చేసింది. కొంతమంది పొలాలు అమ్మేసి చదివిస్తున్నారు, ఇళ్ళు అమ్మేసి చదివిస్తున్నారు. వీళ్ళ కోసం భార్య చోట భర్త చోట కాపరాలు పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడ భర్త భార్య ఇక్కడ వ్యవసాయం చూసుకుంటే భర్త వెళ్ళి కొడుకుతూ ఉంటాడు పట్టణంలో, కాకినాడలో ఎక్కడ. లేకపోతే భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటుంది. ఎందుకు ఈ వియోగం అనుభవిస్తున్నారండి? పిల్లల కోసమే కదా. ఇదే వీళ్ళు ఎందుకు సరిగ్గా ఉండట్లేదు కొంతమంది అంటే అల్పకార్య బుద్ధులు. తేలిగ్గానే పని అయిపోవాలనుకుంటా. తేలిగ్గా ఏ పని కాదమ్మా. ఇది వాళ్ళకి అర్థం కావాలి బాగా. అందుకని మహారాజా కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇలా వినగానే ఏదో జరిగిపోవాలి, మనం పరీక్షకి వెళ్ళగానే అదేదో అయిపోవాలి అనుకుంటారు. ఈ ధోరణి నుంచే మనం పిల్లల్ని బయటపడేయాల్సిన అవసరం ఉంది. అలా కాదు అబ్బాయి, నువ్వు విదురుడు కథ విను, దుర్యోధనుడు విను, ఈ ప్రవచనం విను, తెలుస్తుంది ఎంత కష్టపడితే జీవితం మారుతుందో. రూపాయి సంపాదించడం ఎంత కష్టం మీ తాతను అడగవయ్యే చెప్తాడు. 5 పైసలు ఉండే రోజుల్లో రూపాయి సంపాదించడం చాలా కష్టం అండి. అది సామాన్యమైన విషయమా? అంతేగాని తేలిగ్గా ఉంటే ఇవాళ ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి కదా, ఇవాళ 2,000 కట్టు, రేపు 600 ఇస్తాం అనగానే 2,000 కడుతున్నాడు. వీడు 600, వీడికి 3 రోజులు ఇస్తాడు. 3 6 18, 4వ రోజు కూడా ఇస్తాడు. ఎందుకంటే 10 మంది చేత కట్టించాలి కదా. వాడు ఏమనుకుంటాడు, అయినా 2,000 నాకు వచ్చేసింది, ఇంకా 200 ఎక్కువ వచ్చింది, 2,400 ఇచ్చేసాడు అని వాడు ఏం చేస్తాడు? వెంటనే ఇంకో ప్రకటన ఉంటుంది అక్కడ, నువ్వు 25,000 కట్టామనుకో 5,000 వస్తాయి రోజు కంటాడు. వీడు 25,000 కట్టడమ్మా 2,50,000 కడతాడు. గుటకాయ స్వాహ, గుటకాయ ఏదన్నామా అయిపోయింది లెక్క. వీడు ఒక్కడూ కట్టడం కాదు, ఒక 100 మంది చేత కట్టిస్తాడు. నిన్నగాక మొన్న పత్రికలో వచ్చింది కదా, 5 కోట్లు పట్టుకు బయటపడి ఇలాంటి వాడు ఒకడు 5 కోట్లు.
అంటే మనం ఏం చేస్తున్నాం, అసలు కూర్చొని సంపాదించాలనుకోవడం తప్ప కాదా? వాడికి ఫోన్లో మెసేజ్ పంపించారు ఏమిటి, ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమా, అదైతే వేరు. ఇంట్లో కూర్చొని సంపాదించచ్చు, కానీ ఎంత కష్టపడాలి? ఆఫీసు కంటే ఎక్కువ కష్టపడుతున్నారని పిల్లలను చూస్తే జాలి వస్తుందమ్మా. సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తే జాలి ఇస్తుంది. ఇంట్లో ఉద్యోగం అంటే ఎక్కువైపోయింది ఇక్కడ. ఆఫీసులోనూ ఇంట్లోనూ పనిచేసే ఆడవాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడతారో, 2 రకాలను. అప్పుడు మొత్తం అందరూ అలాగే పడుతున్నారు ఇవాళ. పైగా ఇంట్లో కూర్చోవడం ఎలా అవుతుంది, ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది మాటిపాటి. దానివల్ల స్విగ్గీ, జొమాటో నొక్కో. మన జనవరి 1 నాడు ఒక్క స్విగ్గీ కంపెనీకే 9,000 ఆర్డర్లు వచ్చాడు. వాడే నయం. ఈ విషయం నాకు ప్రవచనాలు మొదలుపెట్టకుండా తెలిస్తే అందులో చేరేవాడిని. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఒక్కరోజు 9,000 ఆర్డర్లు అంటే అందరూ మానేశారు ఇంట్లో వంటలు. ఇంకా అది అలా ఉన్న ఇవన్నీ వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఏమైంది, ఊబకాయాలు వచ్చాయి అందరికీ. కూర్చొని తింటున్నారు, కూర్చొని చూడడానికి కదలట్లేదు. అక్కడే కాఫీ, అక్కడే అన్నం. పిల్లాడు ఏడుస్తూ ఉంటే వాడిని ఇక్కడ పెట్టుకొని కంప్యూటర్ నొక్కుతున్నాడు. కనీసం వాడిని ఆడించడం కోసమైనా బయటికి వెళ్ళాలి కదా, కాసేపు 4 అడుగులు వేయాలి కదా. శారీరక వ్యాయామం లేదు. మంచిది, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నారు, కానీ ఇది డబల్ పని, రెట్టింపు పని. కానీ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, యువతరంలోనూ పెద్దవాళ్ళలోనూ మహిళల్లోనూ కూడా కూర్చొని సంపాదించడం ఎంత గొప్ప ఉపాయమో. 2,000 కదా, పోతే పోయింది, గుళ్ళో వేసామనుకుంటా. ఈ పాపంసం మళ్ళీ గుళ్ళో వేస్తావు, దేవుడికి శని అని కట్టించాడు. మనం గడ్డం కాకుండా మనతో పాటు 10 మంది మునిగితే ఇంకా ఆనందం కదా. ఎందుకంటే మనం కరెంటు పోగానే ఏం చేస్తాం, పక్కింట్లో పోయిందా, అనపర్త అంతా పోయిందా, హ్యాపీ అంటాడు. అది మన దృష్టి ఎంతసేపు, వాళ్ళ దగ్గర ఉందని కదా, వాళ్ళకు కూడా పోతే మనకి హ్యాపీ. అనపర్తి కదా, ఆంధ్రప్రదేశ్ అంతా పోతే మరీ హ్యాపీ. గవర్నమెంట్ని తిట్టడానికి అదొక కారణం దొరుకుతుంది. అందుకని ఈ ధోరణితో ఉంటాం కాబట్టి ఈ విషయంలో కూడా మనం 10 మందికి చెప్పి కట్టిస్తాం, పోతే అందరిది పోతుంది. అది ఇది జరుగుతుంది. ఇదే అల్పకార్య బుద్ధులు అంటే ఈ కాలంలో అర్థం. ఇది తొందరగా పని అయిపోవాలి, తొందరగా డబ్బు రావాలి, అది కూడా లక్షల్లో రావాలి, కోట్లలో రావాలి. ఎందుకు వస్తుందండి? రైతునేవాడు విత్తనం నాటితే 6 నెలలు దాటితే కానీ పంట రావట్లేదు కదా. ఎంత 3 నెలల వరి వంగడం అన్నా, ఎన్ని డాషులు డీషులు పెట్టి దాన్ని కొట్టినా, పురుగు మందులు వేసినా 6 నెలలు అయితే కానీ రావట్లేదు. 6 నెలల పంటకేమిటమ్మా అనుభవిస్తూ చెబుతున్నా, మొహమాటం లేకుండా. అమ్మిన ధాన్యానికి డబ్బు రావడానికి 6 నెలలు పడుతుందండి ఇక్కడ. పంట ఎంతో, డబ్బు కూడా అంతే. అమ్మిన ధాన్యానికి డబ్బు రావడానికి 6 నెలలు పడుతుంటే ఓపికగా ఆగుతున్నామా లేదా? ఏం చేస్తాం, ఎడుతూ కూర్చుంటామా? మరి ఏదైనా ఈజీగా తేలిగ్గా ఎలా వస్తుంది, ఇది అర్థం చేసుకోవాలి. అదే మిత్రుడు చెబుతున్నాడు. చెప్పొచ్చునయ్యా, చాలా నీతులు చెప్పొచ్చు, కానీ మహారాజా, కార్యగతుల తెరగు కలరూపు తెలపన, ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎవరికి నచ్చుతుందయ్యా? అధికమతుల వారు ఆదరించరు. కాస్త ఉన్నతంగా ఆలోచించేవాడు నిజమే, మనం చేసిన తప్పు చెప్పాడైనా మనం చెయ్యిందేం చెప్పలేదు కదా, ఆయన అనుకోవడం ఎందుకు, మనం సరి చేసుకుందాం అని ఇలా ఎవరు ఆలోచిస్తారో వారికి నమస్కారం. మా ప్రవచనం అందుకోసమే. నాకు ఉన్నట్టు మాట్లాడటమే అలవాటు, మొహమాటమే లేదు. అయినా ప్రతి సంవత్సరం అనపర్తి పిలుస్తున్నెవరో, నాకంటే 3 ఏళ్ళు మీరు, మీకంటే 3 ఏళ్ళు నేను. నేనే 3 ఏళ్ళు అనుకో, నాకు జగముండిగాడు అందరూ తగులుతున్నారు మా కార్యకర్తలు. మేము వదలం సార్ మిమ్మల్ని అంటారు. మిమ్మల్ని తిడతానాయా? నేను తిట్టారు, మీరు రండి సార్ అంటే డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటారు. ఎంత గొప్పవాళ్ళు అని అఖండ సన్మానాలు చేసి, ఒకరోజు ముందే సన్మానం చేసి మరీ తిట్టించుకుంటారు. అంటే ఒక్కటమ్మా, ఇక్కడ నేను సరదా కన్నా, సత్యం నీకు నచ్చినా నచ్చకపోయినా లోపల జ్యోతిలా వెలిగి తీరుతుంది మిత్రమా. సత్యం అంటే అంతే, సత్యం అంటే అంతే. నీకు నచ్చకపోవచ్చు, అంతరాత్మక నచ్చి తీరుతుంది నేను చెప్పే మాట. అది సత్యం అంతే. నా గొప్పతనం ఏం లేదు, సత్యం గొప్పతనం. అది నిజమా కాదా? మనం మంచి చెడ్డలను ఎలా నిర్ణయిస్తామంటే మన స్థానాన్ని బట్టి నిర్ణయిస్తాం. మనం అత్తగారి స్థానంలో ఉంటే ఒకలా మాట్లాడతాం, కోడల స్థానంలో ఉంటే ఒకలా మాట్లాడతాం. మనం ప్రభుత్వంలో ఉంటే ఒకలా మాట్లాడతాం, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడతాం. కానీ ప్రవచనకర్తకు ఆ కర్మ లేదమ్మా. మేము ఏ స్థానంలో ఉన్నా ఒకలాగే మాట్లాడతాం. మాకు అందరూ కావాలి, అలా అంటే అందరూ అక్కర్లేదు కూడా. మాకు అందరూ కావాలి, ఎవరూ అక్కర్లేదు, రెండూ నిజమే. అందరి మేలు కావాలి, ఎవరి ప్రాపకం మాకు అక్కర్లేదు. అందుకని నిక్కచ్చిగానే వస్తే మాటలు, తేడా ఏముంటుంది? అందుకని ఆదరించేవాళ్ళు లేరయ్యా. అల్పకార్య బుద్ధులు, తొందరగా అయిపోవాలనుకున్న వాడికి ఎలా నచ్చుతుందయ్యా? అది వాళ్ళకి విషంలా ఉంటుంది. ఎందుకంటే విరస కారణమున అది విరసంగా ఉంటుందయ్యా. నాకు నచ్చని చెప్పాడు, ఈయన ఎప్పుడు ఇలాగే చెబుతాడు, ఇది ఇంకెప్పుడు ఈయన పిలవకండి అంటాడు. అయినా నువ్వు నన్ను పిలుస్తున్నావు మహారాజా, సంతోషం అంటే, విదురా అలా అంటావేమిడు తమ్ముడు? ధృతరాష్ట్రుడు కాస్త ఇలాంటివి వచ్చినప్పుడు దెప్పుతున్నాడు అన్నప్పుడు వెంటనే చుట్టరకం కలుపుతాడు. తమ్ముడు
అలా అంటావేమిటయ్యా? ఏం వినలేదయ్యా? ఎన్నిసార్లు నిన్ను పిలిచి చెప్పించుకున్నావయ్యా. వినడం అంటే చెవిలో వినడం కాదు, చెప్పింది చేయడం. అదేమిటి, ఏం చేయలేదు నేను అంటాడండి విచిత్రంగా, ఏమీ తెలియనట్టు. వెంటనే గుర్తు చేశాడు, ఆది పర్వంలోనే చెప్పామా లేదా నేను భీష్ముడు. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. చెప్పామా లేదా అంటే చెప్పారు. ఇంపోజిషన్ కూడా రాశా. శ్లోకం మొత్తం 10 సార్లు రాశావు, చెయ్యలేదు ఇక్కడ. ఏం చెప్పారు? త్యజేదేకం కులస్యార్థే. కులం అంటే భారత కాలంలో అర్థం కుటుంబం, క్యాస్ట్ కాదు, ఇప్పుడు వచ్చింది అర్థం. భారత కాలానికి రామాయణ కాలానికి కులము అంటే కుటుంబం, ఫ్యామిలీ లేదా వంశం అంతే. కుటుంబం అంతా బాగుండాలంటే ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని, దుబారా చేస్తున్న వాడిని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేయాలి. మనం ఎంతమంది చేయగలము ఆ పని? మనం ఎంతమంది చేయగలమండి? వాడు తాగుబోతుంది తెలుసు, తిరుగుబోతుంది తెలుసు, సినిమాలు తీస్తున్నాడని తెలుసు, పొలాలు అమ్మేసి ఇక్కడ వాడు ఇంట్లో పెట్టు కూర్చుంటాడు. వాడే బాగుపడతాడు. ఇంకా కొంచెం విపరీత వ్యాఖ్యానాలు. పెళ్లి చేస్తే బాగుపడతాడు. పడ్డమ్మా దాని గొంతు కోసేయక. పెళ్లి చేస్తే బాగుపడతాడా అంటే మనం తప్పించుకోవడం బాధ్యత. పెళ్ళి ఎందుకంటే మనం తప్పించుకోవడం. ఆ పిల్ల పడుతుంది. పైగా పిల్లొచ్చాక కూడా వీడు వ్యసనం కొనసాగింది అనుకోండి, పాదమహిమ ఎక్కడదో ఇది. ఈ పాదం ఏ గయ్యలోదో, గయాపాదం. ఎందుకంటే కోళ్ల పాదం మనకు నచ్చదు, అత్తగారి పాదం కోళ్ళకి నచ్చదు. పాదాల్లో ఏముంటుందమ్మా? పద్యపాదాల్లో ఉంటుంది. ఏదన్నా ఉంటే మన పాదాల్లో ఏముండదండి. పాదమహిమ అనడం ఒకటి తీరిక మనకి దొరికి. ఎందుకంటే అనాలి కదా, అనడానికి ఏదో ఒకటి దొరకాలి కదా. ఇదివరకు కొంచెం పుచ్చుకునేవాడు, అమ్మాయి వచ్చాక ఇంకా ఎక్కువ పుచ్చుకుంటున్నాడు. అబ్బా, మొత్తం అందరికీ ఆ వచ్చిన అమ్మాయే కారణం. 25 ఏళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చింది అమ్మాయిని ఎలా చూడాలి? మనతో సమానంగా, మన కూతురుతో సమానంగా చూడొద్దు. వచ్చిన 3వ రోజున ఆక్షేపణలా. అక్కడి నుంచి ఇవాళ కోడళ్ళు తగులుకున్నారు. అత్తకాయల పెత్తనాలు ఎప్పుడు పోయాయి, కోడళ్ళ పెత్తనాలే మొదలు. అసలు ఇప్పుడు రాగానే ముందు కొడుకు చెప్పే మాట ఏంటంటే, మీ అమ్మాయిని ఎప్పుడు పంపేస్తావు బయటికి చెప్పు. కూతురు ఉంది కదా, వెళ్ళొచ్చు కదా, తమ్ముడు ఉన్నాడు కదా, వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఉంటుంది అత్తమానం. ఇదే మాట ఇక్కడ. వీడు చేస్తాడు ఇక్కడ, అడు చెప్పలేక ఇటు చెప్పలేక. తల్లిని వదలలేడు, పెళ్ళాన్ని వదలలేడు. ఈ బుద్ధులు ఎందుకు వస్తున్నాయండి? స్వార్థమే కదా. నువ్వు రాగానే అత్తగారు వెళ్ళిపోవాలా? ఏం పాపం చేసింది? 25 ఏళ్ళు పెంచింది ఆవిడకి. నీ తల్లి అయితే వెళ్ళిపోమంటావా? ఓ పక్క మా వదినకి మా అమ్మ అంటే నచ్చదు, నీకు నీ అత్తగారంటే నచ్చింది, అది చెప్పు ముందు. మీ వదిన సంగతి వదిలే. ఆడపడుచు మీద నేరాలు, మరదల మీద నేరాలు, మన సంగతి ఏమిటో మనం చూసుకోం. ఇక్కడ సమస్య అంతా అక్కడే ఉంది. అందుకని దుర్యోధనుడు 8 ఏళ్ల వయస్సులోనే వనభోజనానికి పిలిచి భీముడికి విషం పెట్టి అతని తాళ్లతో కట్టి చెరువులోకి తోసేసినప్పుడు, నేను భీష్ముడు నీ చెవి దగ్గర పెద్ద బిల్డింగ్ వేసుకుని కూర్చుని చెవి నీళ్ళు కట్టుకుని చెప్పామా లేదా? వీడిని తోసే అమ్మవారికి బలిచ్చేయని చెప్పామా లేదా? వినలేదు నువ్వు. అది త్యజేదేకం కులస్యార్థే. ఆతతాయి అంటారు అలాంటి వాడిని. పంపలంటించేవాడిని ఆతతాయి అంటారు. కొడుకు మామూలు కొడుకు కాదయ్య, వీడు బాలుడని చూడొద్దయ్య, తోసేయి. తర్వాత ప్రమాదం జరుగుతుంది ఖచ్చితంగా అని చెబితే, పెద్ద అయితే వాడు బాగుపడతాడు, పెద్ద అయితే వాడు. అదే ధర్మరాజు అయితే తోసేవా? ఎందుకంటే తోసేసాడు ఈ మహానుభావుడు. అలాగే ఆ లక్క ఇంట్లో పెట్టి దహనం చేసినప్పుడు ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అంటే తెలిసి కూడా ఊరుకున్నాడు. ఆ ఇల్లు లక్కతో చేశారని అంటించడానికి అక్కడ పురోచనుని పంపించారు. దుర్యోధనుడు కర్ణుడు కలిసి తెలిసి, ఏమిటో పాండవులు ఏమవుతారు అగిమొల గీశాక. తెలిసి ఆపలేదు. పైగా వాళ్ళు ద్రౌపది బతిగారు, పంచాల రాజ్యానికి వెళ్ళారు, ద్రౌపదీదేవిని చేసుకున్నారు. దుర్యోధనుడు కర్ణుడు కూడా గెలవలేనటువంటి స్వయంవరంలో అర్జునుడు గెలిచాడు. అది కూడా అర్జునుడు అని తర్వాత తెలిసింది, ముందు బ్రాహ్మణ కుమారుల్లా ఉన్నారట. వాళ్ళు గెలిచారు అని తెలిసాక అప్పుడు అవునా అని ఏదో పన్నాగమంతా విఫలమై ఉన్నట్టుగా కూలిపోయాడు. విదురుడి దగ్గర ఒక రకంగా మాట్లాడాడు, భీష్ముడి దగ్గర ఒక రకంగా మాట్లాడాడు. దుర్యోధనుడు కర్ణుడు రాగానే మాత్రం అసలు హృదయావిష్కరణ చేశాడు, పుస్తకావిష్కరణలాగా. ఎందుకు పన్నాగం విఫలమైంది అని. అది ధృతరాష్ట్రుడు. ఎందుకు పన్నాగం విఫలమైంది అన్నాడు స్పష్టంగా మూలభారతంలో ఉంది. అంటే వాళ్ళని లేపేయాలనే కదా. తమ్ముడు చచ్చిపోయాడా? తమ్ముడు చచ్చిపోయినప్పుడు ఏడుస్తావా మా తమ్ముడు అని.
ఆ తమ్ముడు భార్య ఒక భార్య చచ్చిపోయిందా, రెండో భార్య వెతంతో పోయిందా, వాళ్ళని పిల్లలతో సహా లక్క ఇంట్లో పెట్టి దహనం చేయించేస్తారా? అందుకే ఇక్కడ విదురుడు నేరుగా నువ్వు చేయించావల్ల, ఎందుకంటే ఆయన నాటకం ఆడాడు. ఈయన మాత్రం ఎందుకనాలి, ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఎందుకు అనవసరంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అందుకని ఆయన ఏమన్నాడు అంటే, నీ కొడుకు చేసినప్పుడు నువ్వు మందలించాలా వద్దా, వీడిని చంపేయాలా వద్దా, వీడిని పంపించాలా వద్దా? ఇంకోటి ఎవడో చేస్తే నేరమా, నీ కొడుకు చేస్తే మాత్రం అదేదో మామూలు విషయమా? అదేమిటి అలా ఎలా తీసుకుంటావు? చేసేది ఏకం కులశార్థే, మనమందరం గ్రహించాల్సిన మాట. కుటుంబ క్షేమం కోసం ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని, దుబారాగా ఖర్చు పెడుతున్న వాడిని గెంటి పారేయాలి. బయటికి వెళ్ళి అడుక్కు తినరా అబ్బాయి, అనపర్తిలో ఇల్లు తిరుగుతుంటే తెలుస్తుందిరా మీ అమ్మ నేను ఎంత కష్టపడి సంపాదించామో, పో నాకు మొహం చూపించకని చెబితే 3 రోజుల్లో వాడు మారతాడమ్మా, 3 రోజుల్లో మారతాడు. ఈలోపు తండ్రి ఒప్పుకుంటే తల్లి ఒప్పుకో, తల్లి ఒప్పుకుంటే తండ్రి ఒప్పుకో, దుడ్డుదారిని పిలిచి పెరుగన్నం పెట్టేస్తాడు వాడికి. వాడు ఇంకెందుకు మారతాడు, తల్లి నగలు పట్టుకుపోయి తాకట్టు పెట్టేస్తాడు. కశీఖండంలో గుణనీతిలాగే. అంటే మార్పు రావాల్సింది మనలోనండి, వాడు ఎలాగో మారడు, మనమైనా మారాలి. అంతేకాదు, గ్రామశార్థే కులం చేత, ఒక కుటుంబంలో ఏదైనా అనుకోనివి జరిగి ఆ కుటుంబ ప్రవర్తన కారణంగా గ్రామానికి చెడ్డ పేరు వస్తుందంటే గ్రామం నుంచి ఆ కుటుంబాన్ని వెలేసేయమని చెప్పారు. మా గ్రామంలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, మీరు వచ్చాక జరుగుతున్నాయి ఇక్కడ. ఏంటి అసలు మీ కుటుంబం, ఆడపిల్ల ఏంటి మగపిల్ల ఏంటి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని గ్రామ సర్పంచ్ కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి గ్రామం నుంచి వెలేసి పంపేయాలి. అప్పుడు గ్రామం మొత్తానికి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. గ్రామశార్థే కులం చేయాలి. అంతేకాదు, గ్రామం జనపదశార్థే. జనపదం అంటే ఒక మహానగరం, ఒక జిల్లా అనుకోండి. ఓ జిల్లా మొత్తానికి ఒక గ్రామం వల్ల చెడ్డ పేరు వస్తుంది. గ్రామంలో అందరూ దొంగలే ఉన్నారట, గ్రామంలో అందరూ తాగుబోతులేట, గ్రామంలో అందరూ అరుగుల మీద కూర్చొని పేకాడమేట, వేరే పనేమి లేదంటే ఆ గ్రామాన్నే బహిష్కరించాలి. ఇప్పుడు గొప్ప మాట చెబుతున్నాడు. కుటుంబ క్షేమం కోసం ఒకరిని బహిష్కరించాలి, గ్రామక్షేమం కోసం ఓ కుటుంబాన్ని బహిష్కరించవచ్చు, రాష్ట్రక్షేమం కోసం ఒక గ్రామాన్ని కూడా బహిష్కరించవచ్చు. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఎప్పుడైనా నేనెవర్ని, నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సు కాదు, నేను ఈ బుద్ధి కాదు, నేను ఈ ఇంద్రియాలు కాదు, నేను ఇది కాదు, నేను వేరే. రమణ మహర్షి చెప్పారు, నేనెవరో నేను తెలుసుకోవాలి అనే తపన బయలుదేరితే సమస్త సంపదలు వదిలేసి తక్షణం వెళ్ళిపోమని చెప్పాడు. యదకరేవ విరజేత్ తదకరేవ ప్రవ్రజేత్ ఉపనిషత్తులు చెప్పారు. వాడు నీకు ఎప్పుడు తీవ్ర విరక్తి కలిగిందో అప్పుడు మొత్తం వదిలేసి పో, ఎక్కడికి పోతావో పో. 12 ఏళ్ళప్పుడు రమణ మహర్షి ఎలా వెళ్ళిపోయాడు, 12 ఏళ్ల వయస్సులో వివేకానందుడు రామకృష్ణ పరమహంసను వెతుక్కుంటూ ఎలా వెళ్ళిపోయాడో అలాగే వెళ్ళిపో, ఏం పర్వాలా. అంతకంటే కావలసింది ఏమీ లేదు. కాతే పుత్ర కస్తే పుత్ర కాతే కాంత సంసారోయమతీవ విచిత్ర, ఏదో ఒకటి అవుతుంది. ఆత్మజ్ఞానం అంత గొప్పది. నేను మొదటి పద్యంలో చెప్పానే, మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి, మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. ఆ ఆత్మసిద్ధి పొందాలనే తీవ్ర కాంక్ష మనకి కలిగితే అనపర్తి కాదండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం వదిలిపెట్టి హరిద్వార్ వెళ్ళిపోవచ్చు, అనుమానం లేదు. ఇంకా అక్కడే ఉంటాం, రావు. ఇది విదురనీతిలో గొప్పతనం ఏమిటంటే, మామూలు విషయాలు, సాంసారిక విషయాలు చెబుతూ దివ్యమైన ఆధ్యాత్మిక విషయం కూడా చెబుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి మనస్సులో కొంచెం అనిపించింది, ఏమిటో అంత తీవ్ర చర్య తీసుకోలేం కదా, అది నిజమే అనుకో, నువ్వు చెప్పడం వల్లే వాడు అలా తయారయ్యాడు అంటే, అలా తయారవ్వడం కాదు నాయన, ఇంకా బాగా వృద్ధి చెందాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా, నీ కొడుకు కోపము, ఉబ్బును, గర్వమును, ఆపోవకయును కీయును, దురభిమానము, నిర్వ్యాపారత్వము అనునివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. చెడ్డవాడు అనడానికి ఎన్ని లక్షణాలు చెప్పారో అన్ని లక్షణాలు నీ కొడుకులో మూర్తిభవించాయి. మన దురదృష్టం ఏంటంటే వాడు పాలకుడు అయ్యాడు. మన కర్మ. ఈ దురహంకారులు పాలకులు అయితే ఇలాగే ఉంటుంది. వాడికి తెలియదు, ఇంకోటి చెబితే వినడం. కోపము, వాడికి ఇష్టం లేని మాట చెబితే కోపం వచ్చేస్తుంది మీ అబ్బాయికి. అందుకే ఎప్పుడు కర్ణుడు మాటలు నచ్చుతాయి, శకుని మాటలు నచ్చుతాయి, భీష్ముడి మాటలు నచ్చవు, నా మాటలు నచ్చవు. మరి ఇప్పుడు వాడిని అదుపులో పెట్టాల్సింది నువ్వా మేమా? పోనీ నీ వల్ల కాదు, నీకు మమకారం. ఆ మమకారాన్ని ఛేదించుకుని ఒక్కసారి భీష్ముడిని పిలిచి వీడి సంగతి చూడవా అంటే కత్తి తీస్తే మిగులుతారా అని దుర్యోధనుడు. భీష్ముడు పరాక్రమం ఉంది, వీడెంత, కర్ణుడెంత. భీష్ముడిని ఆజ్ఞాపించడు, ఈయన చెయ్యడు. వస్త్రాపహరణం కూడా వీడియో తీస్తూ కూర్చున్నాడు ఎక్కడ, కళ్ళు లేకపోయినా సరే.
మరి ఇంకా సుఖం కలగమంటే ఎలా కలుగుతుంది, నిద్ర పట్టమంటే ఎలా పడుతుంది అంటే ఘోరాలు నేరాలు మన కుటుంబంలోనే మన రాష్ట్రంలోనే జరుగుతుంటే మనం నోరు మూసుకుని అలాగే ఇదంతా మన కర్మ, ఇదంతా మన కర్మ, దేవుడు ఏదో చేస్తే బాగుండంటే దేవుడి కంటే ముందు మనకే జరుగుతుందమ్మా. దేవుడు ఏం చేయడు, మనమే చేసుకోవాలి. మన ఇల్లేనా అంతే, రాష్ట్రమేనా అంతే, దేశమేనా అంతే. మన ఇంటి వరకైనా మనం తీవ్రమైన చర్య తీసుకోలేని వాళ్ళం రాష్ట్ర స్థాయిలో ఎలా ఆలోచిస్తాం, దేశ స్థాయిలో ఎలా ఆలోచిస్తాం. ప్రతిదీ మనకెందుకు వదిలేయి. రేపు పొద్దున నెత్తి మీదకి వచ్చాక మనకెందుకంటే మొత్తం దేశమే మురుగుతుంది. అందుకని కోపం, ఉబ్బు అంటే అతిశయం, లేనిపోని భేషజాలు మనలో కూడా చాలామందికి ఉంటుంది. ఇది డబ్బులు ఉండవు ఇంట్లో కానీ అప్పులు పాలయ్యాడు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, కొంతమంది ఫాల్స్ ప్రెస్టేజ్ అంట. మా పెళ్ళై 20 ఏళ్ళు అయిందండి, మేము పార్టీ ఇస్తున్నాం, నీకు అప్పులు చేసావు కదా, నీకు పెళ్లి పార్టీ ఎందుకయ్యా? ఇదే ఫాల్స్ ప్రెస్టేజ్. అంటే ఏం చేసి ఇంకో 5 లక్షలు అప్పు చేస్తాడు, అనవసరంగా అందరినీ పిలుస్తాడు, విస్తర 1000 రూపాయలు చొప్పున పెట్టేస్తే అక్కడ సగం తింటారు, సగం బారేస్తారు. దాన్ని బట్టి వీడి గురించి వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత పెద్ద పార్టీ ఇచ్చారంటే అప్పులన్నీ తీరిపోయి ఉంటాయి. లేదు, మళ్ళీ అప్పు పొట్టడం కోసం చేస్తున్న పని ఇది. ఇదో వ్యూహం. అంతా బాగున్నట్టు చెప్పడం ఇక్కడ, ఇదో నాటకం. దీన్నే అతిశయం అంట. ఎవరన్నా ఆయన గురించి 2 పొగడ్తలు పొగడగానే ఉబ్బిపోతాడు, అదే ఉబ్బు అంటారు. అవి అవసరం కొద్దీ పొగుడుతున్నాడు, మనతో అవసరం ఉంది అనుకోడు. నిజంగా ఉన్నమాట చెప్పాడు, మరి అదే ఆయన కాబట్టి చెప్పాడు. అందరికీ నేనేంటో అర్థం కాల, ఈయన ఒక్కడికే అర్థమయ్యి. ఎందుకంటే ఈయన పొగిడింది మనకు నచ్చింది. ఇక్కడ ఆయన ఒక్కడికే అర్థమయ్యి. పెద్ద వ్యాఖ్యాత మరినాథ సూర్య లేదా పతంజలి భాష్యమా? మనతో అవసరం ఉంది, మన దగ్గర అప్పుకు వచ్చాడు, ఆయన దగ్గర పొగిడాడు. ఆ మాత్రం తెలియట్లా అజ్ఞాని. ఆయన ఒకడే మంచిబట్టే. గర్వము అంతేకాదు, పాలకుడైన వాడు దుర్యోధనుడు పాలక స్థానంలో ఉన్నాడయా. మనిషికే ఈ లక్షణం ఉండకూడదు, పరిపాలకుడు ఉంటే అలాగే. గర్వం, నాతో ఎవడో మాట్లాడడానికి వీల్లేదు, నేను ఎవడిని కలవను, నాకెవడే సలహా చెప్పొద్దు, ఎవడు చెప్పినా నేను విన్ను, నా దగ్గర ఉండేవాడంతా బానిసల్లా ఉండాల్సిందే, ఉంటారా పోతారా, ఇది గర్వం. అది దుర్యోధనుడికి ఉందా లేదా? లేకపోతే అక్కడ మైసభలో జారిపడ్డం ఏంటి? అక్కడ ద్రౌపది లేనే లేదు. భీముడు అర్జునుడు ఎవరో నవ్వితే ద్రౌపది నవ్వింది అని ఊహించుకుని అన్ని కక్షలు పెంచుకుని జోదమాడి వస్త్రాపహరణం వరకు రావాలా. గర్వం ఉండకపోతే ఏముంటుంది? అని జారిపడిన తర్వాత నవ్వరండి. కోపము, నుబ్బును, గర్వమును. అంతేకాదు వీటన్నిటికీ మనం ఆపోవక యునికి అంటే తృప్తి లేకపోవడం. ఇది వేళ సమాజంలో పెద్ద నేరం. దుర్యోధనుడి కంటే మనమే నేరస్తాం. 100 కోట్లు ఉన్నవాడికి కూడా ఆ సంపద సరిపోదు. ఇంకేం చేస్తే వస్తా. అందుకే కుర్రాన్ని ఆస్ట్రేలియా పంపించేవాడు, మళ్ళీ తిరిగి వస్తాడు అది తెలియదు వాడు. ఇంకా ఏం చేయాలంటే ఎవడో మేనల్డుకో తోడోళ్ళకో ఎక్కువ ఉన్నాయి, అంతకంటే ఏం లేదు. ఇక్కడ సంపాదించింది ఏదో సంపాదించాం కదా, 2 పిల్లల కంటే ఎవరికి ఇవాళ ఎక్కువ లేరు, 2కి పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళ కాపరాలు వాళ్ళు చేసుకుంటారు. ఇక మనం ఏదో ఇలా పుస్తకాలు చదువుకుంటూ ప్రవచనాలు వింటూ రామకృష్ణ అనుకుంటూ ఉందో అనుకోండి. అబ్బే మొత్తం రామకృష్ణ కుదరదు, ఇక్కడ రమ్యకృష్ణని పెట్టి సినిమా తీద్దామా అంటాడు. ఇప్పుడు రామకృష్ణ నచ్చదో, ఎందుకని ఉన్న 10 ఎకరాలు ఆర్పేయాలి అక్కడ. ఇది అర్థం కావడానికే విధులనీతి, అందుకే వచ్చానే. కోపము, నుబ్బును, గర్వమును, అపోవక యును, దురభిమానము. దీనికి తోడు దురభిమానం ఉంటుంది దుర్యోధనుల్లో. వాడిని ఎవరేం అనడానికి వీలేదు, వాడు అందరినీ అంటాడు. ఇక్కడ దుర్మార్గం, నువ్వు అందరినీ అంటావా, నిన్నెవరేం అనడానికి వీల్లేదా? వాడు పనిగట్టుకుని జోదం ఆడిస్తాడు, పనిగట్టుకుని వస్త్రాపహరణం చేస్తాడు. నేను ఏకవస్త్రనయ్యా, 3 రోజుల పాటు స్త్రీ బయటికి కూడా కనపడదయ్యా ఈ 3 రోజులు. దుర్మార్గం అని ప్రాతికామికి చెబితే బంధకి అది ఏకవస్త్ర అయిననేమి వివస్త్ర అయిననేమి ఈడ్చుకుని రమ్ము అలా ఆజ్ఞాపిస్తాడా? వీడి పెళ్ళాన్ని అలా ఈడ్చికెడితే ఇదే దురభిమానం. దీని తర్వాత ఇంకో మాట ఉందండి, అది నిజానికి దుర్యోధనంలో లేదు కానీ మనవాళ్ళు చాలామందిలో ఉంది. నిర్వ్యాపారత్వం అంటే ఏ పని చేయకపోవడం, స్వమనితనం. ఇవాళ కొంతమంది యువతరంలో ఇది వ్యాపించిందండి. ముఖ్యంగా ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి. మీకు ఎంత ఆస్తి ఉన్నా సరే కొడుకు ఉద్యోగం చేయవలసిందే, వ్యాపారం చేయవలసిందే, కష్టపడవలసిందే. అరుగు మీ కూర్చొని కబులు చేస్తే గోమె కొట్టి బయటికి గింటి. ఏదో ఆ వ్యవసాయం ఉన్నవాళ్ళు పొలానికి పంపండి, పొలం వెళ్ళమనండి. కూర్చుంటాడు ఏంటి ఇక్కడ? చేపల చెరువులండి అన్నీ ఇచ్చేసామండి. ఇచ్చేస్తావు, నువ్వు చేప అయిపోతావు చివరికే. ఇచ్చేసినా సరే వెళ్ళాలి, వ్యవసాయం కౌలుకి ఇచ్చినా సరే వెళ్ళాలి.
నాకు ఎకరా 72 సెంట్లు పొలం ఉంది, బోడపట్లో మొహమాటం వెళ్ళలేదు, తాడేపల్లిగూడెం దగ్గర. 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా వస్తాను, వెళ్ళి చూసుకుంటాను. కౌలుకే ఇచ్చామండి. నేను జగన్ లేండి, బ్రాహ్మణ వ్యవసాయం ఎక్కడ చేస్తాం, ఇక్కడ ఇచ్చాం. పైగా మేము మామూలుగా ఇవ్వాలి, మా తాతగారి నాడు వాళ్ళ తాత, మా నాన్న నాడు వాళ్ళ నాన్న, నాకు మా మహేష్, అంతే. మాకు 3 తరాలు వాళ్ళదే చేసుకో. వాడు అలాగే ఉన్నాడు, నేను అలాగే ఉన్నా. వాడు సుఖంగా ఉన్నాడు, నేను సుఖంగా. ఎప్పుడైనా పండకపోతే నేనే అడుగుతాను, వాడు చెప్పక్కర్లే, నేనే అడుగుతా. పండలేదు కదయ్యా మహేష్, అదేంటంటే బాబు మీకు అన్నది ఇవ్వాలి. ఏం అక్కర్లేదులే, నాకు బతకడానికి ప్రవచనాలు ఉన్నాయి, నువ్వు తీసుకోని చెబుతాను. మొహమాటం వెళ్ళేది. నేను ధర్మం చేస్తున్నదేనే, నాకు వ్యవసాయం మీద బతికే పని ఏం లేదు. ఏదో పెద్దలు ఇచ్చిన పొలం కాపాడుకోవాలమ్మా. మా ముత్తాత గారి కాలం అది, 1871లో కొన్నారు. ఎకరం 100 రూపాయలు, ఎకరం 100 రూపాయలు. ఆ డాక్యుమెంట్ చూస్తే నాకు మొద్దు వచ్చేసింది. ఈ అమ్మకం మనం బతుకుండగా అమ్మొద్దు, తర్వాత పిల్లలు ఏమైనా చేసుకో. దీని మీదే నేను బతకాల్సిన పని ఏం లేదయ్యా. కానీ నువ్వు బతుకుతున్నావు కదా, నువ్వు మళ్ళీ పెట్టుబడులు కూడా పెట్టుకోవాలి కదా. వదిలే, ఈసారి వదిలే అని నేనే అంటాను. వాడు అనక్కలేదు. అయ్యి బాబు మీ ఇలాంటి వాళ్ళు లేరండి బాబు, మీ సేమ్ చేయడం పుణ్యం అనుకుంటాడు. వాడు నడుస్తోంది, మానవత్వంతో నడిచిపోతుందండి. బోడి ఎకరా 72 సెంట్ల పొలం చూసుకుందుకు నేను 3 నెలలకు ఒకసారి, అవసరమైతే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఓ ప్రోగ్రాం ఒప్పుకుంటా, ఖర్చులు కలిసి వస్తాయి, నా సరదా నాది అని ఒప్పుకుని వెళ్ళి కారు వాళ్ళని అడిగి వెళ్ళి చూసుకొస్తున్నానే. మీరు 100 ఎకరాల పొలాలు ఉన్నవాళ్ళు వెళ్ళి చూసుకోరండి, పేకడతో కూర్చుంటారా? కొడుకు పిల్లలు చెడిపోతారమ్మా ఖచ్చితంగా, మొహమాటం లేదు, పంపాలి. ఒకసారి చుట్టూ ప్రదక్షిణ చేయమనండి, చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ చేసే ప్రదక్షిణ చేను చుట్టూ చేయమనండి, పర్లేదు. 25 ఎకరాలు చేపల చుట్టూ చెరువు దిగితే మొత్తం ఆడాళ్ళకి మోగాళ్ళకి పొట్ట తగ్గిపోతుంది. ఏం పని లేకపోయినా సరే తెగమనండి. మన పొలాలు మనం చూసుకో, మన ఇల్లు మనం చూసుకో, మన ఆస్తులు మనం చూసుకో. పోతే మాత్రం ఏంటో, గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నావు, అందుకే వచ్చింది శని. నేను ఇంట్లో ఉండమని వాడు చెప్పాడు, నువ్వు పొలంలో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నావు అసలు? బ్రాహ్మడు అంటే పురోహితుడు ఎక్కడో పనిచేస్తూ ఉండాలి, అర్చకుడు అయితే గుళ్ళో ఉండాలి, నా బోటుకాడైతే వేదిక మీద ఉండాలి. ఇంట్లో ఉండమేంటి? కాపు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం పొలంలో ఉండాలి, వ్యాపారం చేసేవాడు తాసు పట్టుకుని వ్యాపారంలో ఉండాలి, ఉద్యోగం చేసేవాడు ఆఫీసులో ఉండాలి. ఇంట్లో ఉండవు, ఎప్పుడూ నేరం. ఇంట్లో ఇల్లాలు ఉండాలి. అందరూ ఎందుకుంటారండి? ఇదే నిర్వ్యాపారత్వం. దుర్యోధనుడికి లేదండి ఈ లక్షణం. వాడు పెద్ద వ్యాపారాలు ఉన్నాయి వాడికి. వాడు అసలు ఒక క్షణం ఖాళీగా లేడు. చేసినవన్నీ చెడ్డ పనులైనా యాక్టివ్, వెరీ మచ్ యాక్టివ్. కానీ మన దగ్గర ఇన్యాక్టివ్ అండ్ అన్యాక్టివ్, ఇంగ్లీష్లో ఈ 2 మాటలు ఉన్నాయి, ఇన్యాక్టివ్ అండ్ అన్యాక్టివ్. ఇన్యాక్టివ్ కాకూడదు మనిషి, అన్యాక్టివ్ కావచ్చు. అన్యాక్టివ్ అవ్వడం అంటే అకర్మ అంటారు దాన్ని, వేదాంతం ప్రకారం అకర్మ. కర్మ జరుగుతూ ఉంటుంది కానీ ఆయన కర్తృత్వ భావనతో చేయడు దాన్ని, అది మహాయోగి పద్ధతి. అన్యాక్టివ్గా ఉండొచ్చు, ఇన్యాక్టివ్గా ఉండకూడదు. ఇన్యాక్టివ్ అంటే ఖాళీగా కూర్చోవడం, ఏమీ చేయకపోవడం. ఈ నిర్వ్యాపారత్వం ఈవేళ పెద్ద దోషం సమాజంలో. ముఖ్యంగా ఇలాంటి ఊళ్ళలో, అనపర్తి పూర్తిగా పల్లెటూరు కాదు, పూర్తిగా పట్టణము కాదు. ఇక్కడేవో ఆస్తులు పాస్తులు శుభ్రంగా సంపాదించుకుని ఉంటాయి, పూర్వం నుంచి వస్తూ ఉన్నవి, అంతే. నడిచిపోతూ ఉంటుంది కథ అని చెప్పేసి ఖాళీగా కూర్చుని ఇంకా కోడిపందాలా, పేకాట, లేదా బెట్టింగా, ఇప్పుడు ఫోన్లోనే అన్నీ వచ్చాయి కదా, మొదలెడతారు ఇక్కడ. ఇది చాలా ప్రమాదకరమైన వ్యసనం. కమ్యూనిస్టు సిద్ధాంతవేత్త కార్ల్ మార్క్స్ అంటాడు, సోమరపోతు కంటే హంతకుడు నయం అంటాడు. ఖాళీగా కూర్చునేవాడు కంటే హంతకుడు నయం అంటాడు. ఎందుకంటే హంతకుడు ఒక ప్రణాళిక ఉంది, కత్తి పట్టుకోవాలి, దాన్ని అరగ తీసుకోవాలి, రెక్కి వేసుకోవాలి, వాడి ఇంటి చుట్టూ తిరగాలి, ఓ పెద్ద యాక్టివ్గా ఉండాలి. సోమరపోతుకి ఇది ఏం అక్కర్లేదు, కూర్చుంటాడు ఇక్కడ. వాడికంటే హంతకుడు నయం, వాడు ఏదో పని చేస్తున్నాడు, మంచి వచ్చాడు, వీడు ఏ పని చేయట్లేదు, దుర్మార్గం అన్నాడు. ఏ పని చేయని సోమరపోతులు ఆడ మగ ఎవరైనా సరే మన ఇళ్లలో లేకుండా చూసుకోవాలి. కోపమును, ఉబ్బును, గర్వమును, అపోవకయునుకియును, దురభిమానము, నిర్వ్యాపారత్వముననునివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఇంకొక మాట, కొంచెమైనను తగ పంచి కొడుట మేలు, కొంచెమైనను తగ పంచి కుడుచుడప్పు. ఇదివరకే ఆస్తి పంచి ఇమ్మని చెప్పామా లేదా ధృతరాష్ట్ర మహారాజా? అర్ధరాజ్యం ఇమ్మని చెప్పామా లేదా? ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ పేకాడ ఎందుకు లాక్కున్నావయ్యా? పేకాట తప్పు అని చెప్పామా లేదా? ఖాళీగా ఉన్నవాడు, శాంతంగా ఉన్నవాడికి కూడా కోపం వస్తుందయ్యా పేకాడుతూ ఉంటే. ఎదవ మొక్క రాలేదంటాడు. ఎదవ మొక్క ఎదవైందుకేంది ఉన్నట్టుండి వీడి ఎదవయ్యాడు. కానీ వీడికి వాడాల్సిన విశేషం వాడికి వాడతాడే ఉంటాడు. ఎదవ మొక్క రాలేదంటాడు. ఒకళ్ళు వచ్చిందనుకోండి, బోడు మొక్క ఇప్పుడు వచ్చిందంట, రాకపోతే వెదవా, వస్తే బోడా. ఇందులో ఏది విశేషం? పైగా 4 ఆటలు వరుసగా పోయాయి అనుకోండి, ఏయ్ నేను కూర్చోద్దని చెప్పాను, ఇక్కడ పక్కన అవడం మోకాలెట్టాడు. నువ్వు లేరా, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు అనకండి, చుట్టాలు చెప్పారు.
వీడు ఆడడం దోషం కాదు, వీళ్ళు ఆవిడ తిడుతున్నా సరే చుట్టూ అక్కడ. ఈ మొత్తం లక్షణాలు ఎందుకు వస్తున్నాయండి? జూదం కారణంగా. ఇవి ఏవి నిజాలు కావు. వాడు కూర్చోవడం వల్ల ఆట పోదు, వచ్చిన మొక్క బోడీ కాదు, రాయన మొక్క వెధవా కాదు. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. 4 ఆటలు వచ్చేసరికి ఎవడో అంటాడు వీడిది గెయిన్ హ్యాండ్, అదొక హ్యాండ్ ఉంటుందా? నాకు తెలిసి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాయి. గెయిన్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ ఉండవు ఎక్కడ. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాయి. ఈ గెయిన్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ అన్నీ మనం పెట్టుకున్నవే. ఈ నమ్మకాలన్నీ మనం పెంచేసుకుంటే ఏమవుతుంది అంటే అనవసరంగా మనిషిని చెడగొట్టేస్తుందయ్యా. పేకాటం చెప్పానా లేదా? శాంతంగా ఉండేవాడికి కూడా కోపం తెప్పిస్తుందయ్యా. వరుసగా అట్ల పోతుంటే కోపం రాకేమవుతుంది? అందుకని ఆడటమే తప్పయ్యా అని చెప్పాను, ఆడించావు. కొంచెమైనను తగ పంచి కుడుచుటొప్పు పనుల దుఃఖమోర్చి అల్పంబు సుఖముననుభవించుట హితము. పనుల దుఃఖమోర్చి అల్పంబు సుఖముననుభవించుట హితము. శత్రునకునైన ఇచ్చుటయలెస్స అడిగిన ఎడ. శత్రునకునైన ఇచ్చుటయలెస్స అడిగిన ఎడ నృపాలా. కొంచెమైనను తగ పంచి కుడుచుటొప్పు. ఉన్న ఆస్తి ఎంతైనా సరే అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఎవరున్నా సమానంగానే పంచుకోవాలి. లేకపోతే ఎంత ఘోరాలు జరగాలో అంత ఘోరాలు జరుగుతాయి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. ఒక్కొక్కడు ఎలా ఉంటాడంటే కుటుంబంలో వాడేవో చేయకూడని వ్యాపారాలు చేస్తాడు, కాంట్రాక్ట్లు అవి ఇవి చేస్తాడు, ఆస్తి పోతుంది. అప్పుడు తల్లిని ఎత్తి మీద వచ్చి కూర్చుంటాడు. తల్లి అక్కడికే వితంతు అయింది. ఆవిడ నువ్వు ఇల్లు అమ్మాయి, నువ్వు పొలం అమ్మాయి, నాకు ఇచ్చేయి, లేకపోతే నీకు హైదరాబాద్లో ఉండే ఇల్లు అమ్మాయి. ఆవిడేమవ్వాలమ్మా? దీనికి కోడలు సపోర్ట్ అయినాడు. కోడలకు ఆ మొగుడు ముఖ్యం, ఈ అత్తగారు పోతే ఉంటే మరి ఆ ముసలావిడ ఏమవుతుందండి? ఆలోచించండి. నీకెందుకు ఆస్తి అంటాడు, పైగా నీకు కావాలా? ఇస్తా. ఇది కూడా కర్పూరహారత అయిపోతుంది. శ్రీముద్రమారముడు తర్వాత తల్లి పరిస్థితి ఏంటి? వాడు పెళ్ళాన్ని వాడు చూసుకుంటాడు, తల్లి రోడ్డు మీద పడదా? అందుకని మొహమాటం లేకుండా కలియుగంలో మనం బతకాలంటే మొహమాటం లేకుండా పెద్దవాళ్ళకు ఒక మాట చెబుతున్నా, ప్రాణం పోయేంత వరకు ఆస్తులు పిల్లల పేరున పెట్టకండి, ఆదాయం మాత్రమే అనుభవించమని చెప్పండి. అంతే. వ్యాపారం కానీ ఆస్తులు కానీ స్థిరచరాస్తులు ఏమున్నా సరే పిల్లల పేర్ల పెట్టకూడదు. అది మన పేరే ఉండాలి. నాన్నగారు నాకు డబ్బు కావాలంటే తీసుకో, డబ్బు తీసుకో, పొలం మాత్రం దస్తావేజు నేను ఇవ్వను, నేను రాయను. ప్రాణం తీసేస్తాడు, తీసేయనివ్వండి, గొడవ లేదు. కాశీలో పోయినా ఒకటే, కన్నకొడుకు చేతుల్లో పోయినా ఒకటే అన్న పోదాం. వాడేదో తీసేస్తాడని భయపడి ముందు ఆస్తి రాసామనుకోండి, కాశీలో పోవమ్మా అనాథాశ్రమంలో పోతాం. ఇక్కడ 3వ రోజు కట్టేస్తాడు బయటికి. అంతకంటే నయం కదా, అంతకంటే నయం కదా. రాయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. నేను రాయను, ఏం చేస్తావు చేసుకో, ఆదాయం తీసుకో, ఎందుకు ఆస్తి అడుగుతున్నావు? పైగా ఒక సినిమాలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్, అది మనం నిజంగా అలవాటు చేసుకోవాలన్నది. సమర్థుడైన కొడుకు ఆస్తి అడగడు, అసమర్థుడికి ఆస్తి ఇచ్చి ఉపయోగం లేదని చెప్పారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సమర్థుడైన కొడుకు ఆస్తి అడగడు, వాడే సంపాదించుకుంటాడు. అడుగుతున్నాడంటే అసమర్థుడు, వాడికి ఇచ్చి ఉపయోగం లేదు, నాశనం చేసేస్తాడు. ఇవ్వకూడదు. ఎంత కష్టపడి తల్లిదండ్రులు తాత ముత్తాతలు సంపాదించారో తెలియదండి. నాకు పొలం ఏదో మా అమ్మగారు పోయినప్పుడు అందరూ అన్నదమ్ములు అమ్ముతుంటే అమ్మేద్దామని చూస్తే ఆ డాక్యుమెంట్ చూస్తే నాకు ఏడుపు వచ్చిందమ్మా. 1871 మా ముత్తాతగారు కొన్నాడు, గరికిపాటి బాపన్నవధానులు గారండి. మా తాతగారు కూడా కాదు, ఆయన కొన్నాడు 100 రూపాయల. ఆ రాత కూడా అర్థం అవట్లేదా? కానీ ఎన్నాళ్ళు మనం చదువుకోవడానికి దానికి ఇది ఉపయోగపడిందా? ఇది ఇప్పుడు అమ్మకపోతే మనకేమైనా నష్టమా? మనం బతకలేమా? ఆ రైతు ఏదో దాని మీద బతుకుతున్నాడు, బతకని అని అట్టి పెట్టాం. ఇవాళ నిజంగా ధర చాలా పెరిగిందంటే మీకు తెలియదేముందమ్మా. ధర చాలా పెరిగింది, బాగానే ఉంది, సంతోషంగా ఉన్నాం. దాని మీద ఆదాయం రాకపోతే ధర పెరుగుతుందిగా, వస్తుంది, ఆదాయం వస్తుంది, శూన్యంగా ఏం లేదు, పండుతుంది. అది కాదండి చేపల చెరువుకి ఏమని అడిగారు నన్ను కూడా. బ్రాహ్మణుల చేత ఈ పాపం చేయిస్తారా మీరు, వెళ్ళిపోండి అని చెప్పాను. నా కర్మ కాలిపోయింది, చేపల చెరువు కూడా ఇవ్వాలి, చేసే పాపం చాలక వద్దు, నేను ఇవ్వను, ఏమి పండకపోతే ఖాళీగా ఉంచుతారు కానీ నేను ఇవ్వనని చెప్పాను. అంతే తేడా. మనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఆపోవకజునికి తృప్తిపడి ఉంటే చేయించనండి, ఏం కష్టం కాదు ఇక్కడ. అలాగా పంచి ఇమ్మని చెప్పాం కదా, ఎప్పటికీ నువ్వు అర్ధరాజ్యం ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళతో సంధి చేసుకోమడి. ఇవాళ నువ్వు వాళ్ళకి నిద్ర పట్టక భయపడ్డావంటే భయపడవా? మరి వాళ్ళు అంత ప్రతిజ్ఞలు ఎందుకు చేశారు? మీరు అవమానించబట్టే కదా. ఎందుకు అవమానిస్తున్నారు పనిగట్టుకున్న మనుషుల్ని? అంతేకాదు, శత్రువైనను ఇడుటయ్య లెస్స అడిగిన ఎడ రూపాల. శత్రువైనా సరే
భూమిని అడిగితే ఇస్తే శత్రుత్వం పోతుందయ్యా, వీళ్ళు శత్రువులు కాదు, పతితులు గారు పాండవులు నీ ఎడల భక్తులు అని తిరుపతి వెంకట కవులు రాసినట్టుగా నీ ఎందుకు భక్తి కలిగిన వాళ్ళయ్యా, వాళ్ళ రాజ్యం వాళ్ళు అడిగారు, నీ రాజ్యం అడగలేదు కదా, ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇష్టం వచ్చినప్పుడు వాడి సూది మన మోపినంత నేల చేయను, నేను ఇవ్వను నీ కొడుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పంపించాడు. ఈ చేసిన అవమానాలు, ఆడిన దొంగ జూదాలు, మాట్లాడిన మాటలు అవన్నీ వాళ్ళ మనస్సులో బాణాల్లో గుచ్చుకున్నాయ్యా. మహారాజా ఒక్క మాట విను, బాణాలు గుచ్చుకున్న బాధ కంటే మాటలు గుచ్చుకున్న బాధ ఎక్కువ. తనువున విరిగిన అలుగుల ననువున బుచ్చంగవచ్చు అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. ఇది మన సంసారాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన మాట. తనువున విరిగిన అలుగుల ననువున బుచ్చంగవచ్చు. శరీరంలో ఆ రోజుల్లో యుద్ధాల్లో బాణాలు గుచ్చుకున్నా సాయంత్రానికి ఆ బాణాలు తొలగించేవారండి. వైద్యంలో సంజీవకరణి, విషేయకరణి, సంధానకరణి ఇలాగ 4 రకాలు ఉంటాయి. లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఆ 4 రకాల ఔషధులు మొక్కల్ని హనుమంతుడు సంజీవ పర్వతం రూపంలో తీసుకొచ్చాడు. అందులో ముందు సంజీవకరణి, అది ముందు ప్రాణం పోస్తుంది. అంటే లోపల ఉంటేనే, ఊపిరి పోతే చేసేదేం లేదు. ఊపిరి కొద్దిగా ఉంటుంది, కొన ఊపిరి అంటారే, ఆ కొన ఊపిరిని కాస్త ఉధృతం చేస్తుంది, అది సంజీవకరణి. తర్వాత సంధానకరణి అంటే ఏమిటి, ఎముకలు విరిగిపోయిన ఉంటాయి వాటిని సంధానం చేస్తుంది, ఇంకో మందు. తర్వాత విశల్యకరణి, గుచ్చుకున్న బాణపు మురుకులు ఉంటాయి శరీరంలో, వాటిని తొలగిస్తుంది. అవి ఎలాగ మళ్ళీ ఏదో పట్టకార పెట్టి పీకేయడం కాదు. పూర్వం ఎంత గొప్ప వైద్యం ఈ దేశంలో ఉండేదంటే, ఒక ఆకు పసరు వాడి కళ్ళల్లో పోస్తే, కళ్ళల్లో, నోట్లో కాదు, ఒక ఆకు పసరు వాడి కళ్ళల్లో పోస్తే శరీరంలో ఎక్కడెక్కడో కూర్చున్న బాణపు ములుకులన్నీ వాటంతటవే బయటకు వచ్చేవి. అది నా భారతదేశ వైద్య శాస్త్రం. రామాయణంలో ఉంది ఈ విషయం, రామాయణంలో ఉంది ఈ విషయం. మీరు యుద్ధకాండలో లక్ష్మణమూర్ఛ సందర్భంలో సంజీవ పర్వతం ఘట్టం చదవండి, పరవశించిపోతారు. ఏమి రామాయణం, ఏం భారతదేశం, ఏం వైద్యం. సుషేనుడు ఆ వైద్యం చేస్తాడు. ఆ పర్వతం అంతా పట్టుకొస్తాడు. హనుమంతుడిది ఎప్పుడు భారీ పరిశ్రమ, కుటీర పరిశ్రమలు ఆయనకి తెలియవు. ఈ కరణి ఈ కర్ణంగారు నలుగురు నాకెక్కడ దొరుకుతారయ్యా, లేని పోనుకోవడం మొత్తం కర్ణాలందరినీ పట్టుకొచ్చాడు. ఆయన పర్వతం అంతా పట్టుకొచ్చి ఇందులో అవి ఎక్కడున్నాయో నువ్వే వెతుక్కో అన్నాడు. అప్పుడు సుషేనుడు పైకి వచ్చి పర్వతం మీదకి ఈ 4 రకాల మొక్కల్ని తీసుకుని ఈయన చేశాడు. సంయోగకరణి అంటారు. ఇంకోటి, ముందు ప్రాణం పోయడం, తర్వాత విరిగిపోయిన ఎముకల్ని అతకడం, తర్వాత గుచ్చుకున్న బాణాలన్నీ బయటికి తీసుకురావడం, తర్వాత మొహంలో తేజస్సు వచ్చేలా చేయడం. అలా పూర్వం ఎలా ఉన్నాడో అలాగే జీవింపజేశారు లక్ష్మణుడిని. ఇది కేవలం ఔషధ సేవనం ద్వారా చేశారు, ఆపరేషన్ చేయలా. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఇండియా అనగానే నాకు ఒళ్ళు ఎందుకు పొంగిపోతుందంటే, ఎందుకండి ఎక్కడుందండి ఇటువంటి వైద్యం, ఇవాళ ఉందా? ఆకుపసర కళ్ళల్లో పోస్తే గుచ్చుకున్న బాణాలన్నీ బయటకు వచ్చేయండి, ములుకులన్నీ. ఆపరేషన్ చేయలేదు. శస్త్రచికిత్స అనే మాట తర్వాత వచ్చింది. శస్త్రచికిత్స చేసిన రోజుల్లో కూడా ఎలా చేశారో తెలుసా? సొరాకు అంటారు, ఒక రకం ఆకు. నేను వెళ్ళగానే పట్టుకొచ్చి కోసేయకండి. సొరాకు అంటారు, సొరజాతిలో ఒక రకం ఆకు. ఆ ఆకుతో కోసేవారు, శరీరం కోతపడేది. అక్కడ చేయవలసింది ఏదో చేసేవారు. మళ్ళీ ఇంకో ఆకు పసర పోసి అతికేసేవారు. ఎక్కడ కత్తి వాడలేదు, ఆకేసి ఆకునై. అది భారతదేశ వైద్యం, అది భారతదేశ వైద్యం. ఈవేళ ప్రతి దానికి విదేశాల మీద ఆధారపడవలసి వస్తుంది. మందు పేరు ఇంగ్లీషు, డాక్టర్ పేరు ఇంగ్లీషు, మందు కనిపెట్టినవాడు ఇంగ్లీషు, మందు కొనుక్కొని చచ్చిపోయే మన ఒక్కళ్ళమే తెలుగు వాళ్ళం. ఇక్కడ వెనకటి గౌడవ డాక్టర్ గారి దగ్గరికి వెడితే చాలా మందులు రాసేట. వాడు అవన్నీ కొన్నాక పక్క మిత్రుడు అన్నట్ట, ఒరే అన్ని కొన్నావు ఎందుకురా, డాక్టర్లు ఎప్పుడు ఎక్కువ రాస్తారు, సగమే కొనాలన్నట్ట. పోన్లేరా వాడు కూడా బతకాలి కదా అన్నట్టు. మందులు చెల్లిస్తూ ఉంటే మందుల షాపులోనూ అదేమో డబ్బులు అడిగితే బేరం ఆడకుండా ఇచ్చేసేట. వాడు బేరం ఆడాలరా బాబు, వాడు 1000 రూపాయలంటే 1000 ఇచ్చేయడమేనంటే, పోన్లేరా వాడు కూడా బతకాలి కదా అన్నట్టు. తీరా పట్టుకొచ్చాక ఇంటి దగ్గర వరకు వచ్చాక ఆ మందులు పొట్లం ఉంటుంది కదా, మురికి కాలువలో పారేసేట. అదేమిట్రా పారేసామంటే, నేను కూడా బతకాలి కదా అన్నట్ట. డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే డాక్టర్ గారిని బతికించడానికి, మందుల షాపులో మందులు కొనడం ఎందుకంటే మందుల షాపు ఉండి బతికించడానికి, అన్ని మందులు కొనడం ఎందుకంటే మందుల వ్యాపారం నడవడానికి, అవి మెంగకపోవడం ఎందుకంటే మనం బతుకుండానికి. ఎందుకు చేస్తున్నామంటే చేస్తున్నాం అంతే. ఇలా దిగజారిపోయిన దేశం. ఒకప్పుడు విశ్వగురువుగా ఉన్నప్పుడు ఆయుర్వేదం ఎలా ఉండేది అంటే, ఆకు పసరు కళ్ళల్లో పోస్తే శరీరంలో గుచ్చుకున్న ముళ్ళన్నీ వాటంతటవే బయటకు వచ్చేవి.
రాలిపోయేవి, ఊరికే చీపురు ముళ్ళు రాలిపోయినట్టే. కొత్త చీపురు కొనగానే ఆడవాళ్ళు దులుపుతారు చూడండి, ముళ్ళన్నీ రాలిపోతాయి. అలాగా, అంత తేలిగ్గా. అది దేశం. అలాగా విదురుడు ఏం చెబుతున్నాడు అంటే, శరీరంలో ఏమైనా బాణాలు గుచ్చుకుంటే మహారాజా అనువన పుత్సంగా వచ్చును, ఏదో రకంగా తీయచ్చు. ఆ రోజుల్లో ఉండేది ఆ చికిత్స. ఎక్కడ ఉండేదో తెలుసా? ఆ రోజుల్లో రథం అంటే భారత కాలంలో ఈ వేదిక ఎంత ఉందో అంత రథం ఉండేది. అదేదో మున్సిపాలిటీ కుక్కల బండి అనుకోకండి. అర్జునుడు రథం, కర్ణుడు రథం, దుర్యోధనుడు రథం అంటే ఈ వేదిక ఎంత ఉందో అంత ఉండేది, అంత రథం. శ్రీకృష్ణుడు నడిపిన రథం ఇంత. కాబట్టి 4 గుర్రాలు, లేకపోతే ఒక గాడి చాలు. ఎన్ని గుర్రాలు ఎందుకు? 4 గుర్రాలు, ఇంత రథం. ఇందులో 1000 బాణాలు అదనంగా, ఒక 100 కత్తులు, 100 బల్లేలు, ఇవన్నీ ఉండేవి. అంతేకాదు 2 వైద్యులు ఉండేవారు. ఒక అంబులెన్స్, అది ఒక ఎంబీబీఎస్ డాక్టర్, ఇంకో అసిస్టెంట్ కంపౌండర్ కట్టుకట్టడానికి. ఇంకో సరదా విషయం చెబుతా, చీర్ లేడీస్ కూడా ఉండేవారు. అంటే వీరుల్ని ఉత్సాహపరచడానికి, డ్యాన్స్ చేయడానికి కొంత. ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి, విజయమాలి లాంటి వాళ్ళని తెచ్చిపెట్టేవారు. ఆ రోజుల్లో వాళ్ళు మహాపతివ్రతలు, వాళ్ళని తెచ్చిపెట్టేవారు. అలాంటి వాళ్ళు సరదా. వీడు ఎప్పుడైనా కొంచెం నీరసపడుతుంటే కాస్త పాట పాడేవారు అంతే. ఇక్కడ ఆ పాటతో వీడు ఉత్సాహం తీసుకున్నాడు. అంత వ్యూహరచన జరిగింది భారత కాలం. ఆశ్చర్యంగా ఉంటుంది. మూల భారతం చదివితే అసలు యుద్ధ విద్యలో ఎవడు గెలిచాడు, ఎవడు ఓడాడు, ధర్మాధర్మాలు పక్కన యుద్ధ విద్యలో ఎంత అరితేరిపోయారా. ఇదంతా కూడా చదరంగం నుంచి కనిపెట్టారు, చదరంగం ఆధారంగా కనిపెట్టారు. ఇది భారతీయ మేధ. మన మేధాశక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దమ్మా. ఈవేళ మనం చేసుకున్న మహాపాపం ఏమిటో తెలుసా? మొన్ననే ఈనాడు ఆదివారం పుస్తకం ముఖ చిత్రంలో ఏమొచ్చిందో చూడండి. దేశం బొమ్మ మొత్తం వేసి సీఈఓలను ఎగుమతి చేస్తున్న ఏకైక దేశం భారతదేశం. ఇది గర్వించాలా, ఏడవాలా? ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన ప్రతి కంపెనీకి ఇవాళ భారతీయుడు, అందున తెలుగువాడు సీఈఓ. వాడు అనపర్తిలో ఉండుంటే, వాడు ఆంధ్రప్రదేశ్లో ఉండుంటే, వాడు కనీసం ఢిల్లీలో ఉండుంటే నా దేశానికి ఉపయోగపడేవాడే. నా రాష్ట్రం అప్పుల పాలు కాకుండా ఏదైనా మంచి సలహా ఇచ్చేవాడేమో కదా. ఇవాళ ఏమీ లేడే. సుందర్ పిచై మన దేశంలో లేడు. సత్య నాదెళ్ల మన దేశంలో లేడు. ఇంద్రా నుయ్యి మన దేశం. నుయ్యిలన్నీ అక్కడికి పోయే గోయిలు మనకు మిగిలే. ఇక్కడ పుట్టారా, ఇక్కడ పెరిగారా? వీళ్ళెవరో వీళ్ళ తరము ముందు తరము అక్కడికి వెళ్ళారా? అక్కడ ఏకంగా అమెరికా ఆఫీసును పరిపాలించేది మన వాళ్ళ, ప్రెసిడెంట్ ఆఫీసుని. బ్రిటన్ మంత్రుల్లో 2 ఇండియా వాళ్ళు ఉన్నారండి, 2. అనేక దేశాల మంత్రుల్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మేధాశక్తి మొత్తం వలస వెళ్ళిపోతుంటే దేశం ఏమైపోతుందండి. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి బద్ధకస్తులెల్ల భారతం వికపాలు. అది మన పరిస్థితి. ఉన్నవాడేమో అమెరికా పోతాడు, లేనివాడు గల్ఫ్ పోయి అక్కడ కూలి పని చేసుకుంటాడు. నవాబులకి, షరాబులకి వాడు గాడిదల్ని, ఒంటెల్ని మేపుతూ ఉంటాడు. కష్టపడే అలవాటు లేనివాడు, తెలివితేటలు లేనివాడు, బద్ధకస్తులందరూ పేకాడ గ్యాంగ్ అంతా ఇక్కడ చేరతారు. కాయ రజా కాయ్, మందికి ఇదే పని. ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. పిల్లలను చదువులు చెప్పే ముందు డాక్టర్ చదివిస్తున్నామంటే, ఏమండి తేతలి సత్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ వైద్యం చేశారు కదా, వారి కుమారుడు కూడా నేత్ర వైద్యం ఇక్కడే ఉండి చేస్తున్నాడు అంటే నేను మనస్సులో నమస్కరించుకున్నా, ఆయనకి మనస్సులో నమస్కరించుకున్నా. మీ అందరు పిల్లలు డాక్టర్ లేనివాళ్ళు, ఇంజనీర్ లేనివాళ్ళు ఈ పట్టణానికి ముందు సేవ చేసేలా చూడండి అమ్మా. అమెరికాలో, ఆస్ట్రేలియాలో పంపేకండి. అక్కడ డాక్టర్లకి, యాక్టర్లకి లోటే లేదు. ఏజెన్సీ గ్రామాల్లో, తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో ఒక్కచోట వైద్యం లేదు తల్లి. ఆడవాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పటికీ పురుడు పోసుకోవాలంటే మంచం సవారి అమ్మ. 4 కిలోమీటర్లు తీసుకెడితే కానీ పురుడు పోసుకునే అవకాశం లేదు. ఆ గిరిజన స్త్రీలు వాళ్ళు మనవాళ్ళు కాదా? శబరి అంటే వాళ్లే కదా. శబరికి విగ్రహం పెట్టడం కాదు, వాళ్ళని చూడాలి కదా. మన పిల్లాడు అక్కడెందుకు వైద్యం చేయడండి? ఆస్ట్రేలియాలో చేస్తాడా? ఇక్కడ రంపచోడవరం ఏజెన్సీ ఏరియా అంతా నాశనం అయిపోవాలా? మన డబ్బులు, మన అభివృద్ధి, మన కట్నాలు, మన కానుకలు. మాకు 2 కోట్లు ఉంది, మా కోళ్ళ 2 కోట్లు తెచ్చింది, 4 మంచం కోళ్ళు చేయించుకో. మన దేశానికి ఉపయోగపడేది ఏం లేదా? మన ఊరికి ఉపయోగపడడం, మన కుటుంబానికి ఉపయోగపడడం. ఎందుకు చదువుకున్నామంటే ఆస్ట్రేలియా కోసం, అమెరికా కోసమా? ఇప్పుడు సీఈఓలని ఈ దేశం నుంచి ఇంతమందిని ఎగుమతి చేసినందుకు మనం ఏడవాలా, నవ్వాలా? స్పష్టంగా కామెంట్ చేశాడు ఎలన్ మాస్క్. వీళ్ళకి అంతరిక్ష యాత్రకి మానవుల్ని, మనలాంటి వాళ్ళని కూడా అంతరిక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కోట్లు ఖర్చు అవుతుంది కానీ చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా?
ఇండియా మేధావులు మొత్తం అమ్ముడుపోయారన్నాడు. ఎంత ఏడవాలో ఆలోచించండి, ఎంత ఏడవాలో ఆలోచించండి. ఇండియా మేధావులు మొత్తం అమెరికాకు అమ్ముడుపోయారు అన్నాడు. అమెరికా అదృష్టవంతురాలు, ఇండియా దురదృష్టవంతురాలు అన్నాడండి. నాకు కడుపు మండిపోయింది ఆ మాట వినగానే. కానీ ఆయన అన్నది సత్యం. మన పిల్లల మేధాశక్తి, మన పిల్లల తెలివితేటలు ఇక్కడ ఉపయోగపడాలండి. ఇక్కడ ఉన్నదంతా వాడు సంతృప్తి పడాలి. ఉన్నదేదో వస్తుంది. సత్యనారాయణ రెడ్డి గారు ఏం సంపాదించారో వారు కుమారుడు అంతే సంపాదిస్తారు, అంత ఎక్కువ సంపాదిస్తారు. ఉన్నాడా లేదా? అనపర్తిలో కళ్ళు లేవా? వైద్యం చేయొద్దా? దీనికోసం అమెరికా పోవాలా? అందుకని ఇక్కడ ఉన్న కుటుంబాల వాళ్ళు ఏ వృత్తులు చేస్తున్నారో వాళ్ళ పిల్లలు అదే వృత్తులు చేసుకుని అక్కడే ఉండాలి. జీవితం బాగుండాలంటే ఒక్క మాట నేను చెప్పి సెలవు తీసుకుంటా. ఉన్న చోటే ఉండాలి, ఉన్న పనే చెయ్యాలి, ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి. అప్పుడు సమస్త సన్మంగళాని భవంతు. సెలవు.